శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆరో మంత్రం. తస్మాదృచః సామయజూగుంషి దీక్షాయజ్ఞాశ్చ సర్వే క్రతవో దక్షిణాశ్చ సంవత్సరశ్చ యజమానశ్చ లోకాః సోమో యత్ర పవతే యత్ర సూర్యః. అక్షర పరబ్రహ్మ నుండియే ఈ సకల విశ్వము ఆవిర్భవించినది అని మనం విశ్వరూప నిరూపణము చూస్తూ ఉన్నాం. సో దీన్నే తత్పదార్థ శోధన అని అంటారు. ఈ శోధన చాలా అవసరం. ఎందుకంటే మనము లోకాన్ని చూస్తూ కేవలము నామరూపాలనే చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనిషి కనపడ్డాడు అనుకోండి, ముందు వాడిని మనిషి అని చూస్తాం. మనిషి అని ఎప్పుడైతే చూసామో వెంటనే ఆ ఉపాధి యందు ప్రకటమవుతూ ఉండే క్రియాశక్తి జ్ఞానశక్తి ఆ పరమేశ్వరుడే ఈ ఉపాధిలో ఈ శక్తుల రూపంగా ప్రకటమవుతూ ఉన్నాడు అనే విషయం మర్చిపోయాం. ఆఖరు అది పోయి మనిషి దగ్గరికి వచ్చాం. అయిందండి. దెన్ మనిషి అని మళ్ళీ ఇండియా వాడు అంటాం. అంటే ఎంటైర్ హ్యుమానిటీ అనే ఇష్యూని ఫర్గెట్ ఇట్ అండ్ నౌ యూ రెస్ట్రిక్ట్ ఇట్ టు ఎన్ ఇండియన్ ఆర్ డచ్ మ్యాన్ అదర్వైజ్ సంథింగ్. ఆ తర్వాత వీడు ఆంధ్రవాడు తెలంగాణ వాడు. దిస్ ఈజ్ అనదర్ థింగ్. ఇట్ ఈస్ ఆ పొలిటికల్ ఇష్యూస్ ఏవో ఉంటాయి. సో లేకపోతే పోనీ అది కాంట్రవర్సీ అనుకుంటే పోనీ పంజాబీ వాడు మద్రాసీ వాడు కుచ్ బీ హో. సో అని ఎప్పుడైతే అంటామో ఆ విశాల భారతదేశానికి సంబంధించిన మన సాటి సోదరుడు అనే విషయాన్ని విస్మరించి వాడిని ప్రాంతీయతలోకి వాడిని కుదిస్తాం. ఆ తర్వాత మా కులం వాడు అని తర్వాత ఇంకా ఈ కులమే కాకుండా మళ్ళీ ఇంకా దీంట్లో ఇంకా అన్ని సర్వసంగ పరిత్యాగం చేశారనుకున్న సాధువుల్లో కూడా వీళ్ళు మా సంప్రదాయం వాడు, వాడు పరాయి సంప్రదాయం వాడు, వీడు మా గ్రూప్ వాడు కాదు, ఈ సన్యాసి మా గ్రూప్ వాడు కాదు అని. ఓసారి ఎక్కడికో ఆశ్రమానికి మేము వెళ్ళినప్పుడు, అయ్యా ఈ రాత్రి ఇక్కడ మకా ఉండటానికి మీరు అనుమతిస్తారా అని అడిగాం. ఎక్కడ ఢిల్లీలో అడిగితే, అంటే హోటల్కి వెళ్తే బాగుండదు చూడండి, ఏదో ఆశ్రమాలకు వెళ్తే శోభగా ఉంటుంది కానీ హోటల్కి వెళ్తే అంత చూడడానికి కూడా అంత బాగుండదు. సో ఆశ్రమం పక్కనే ఉంది కదా అని వెళ్తే వాళ్ళు అన్నారు, మా సంప్రదాయం వాళ్ళకి ఇష్టం తప్పిస్తే ఇలా ప్రతి వాళ్ళకి ఇవ్వండి, మీరు ఏ సంప్రదాయం వాళ్ళని అడిగారు. అంటే నేను చెప్పాను, ఇంకా సంప్రదాయాలు ఏమిటండి, సన్యాసులు, మీరు సన్యాసులే మేము సన్యాసులమే, ఇంకా అంతా మొత్తం విశాల విశ్వం అంతా మందే. అంటే మీరు ఈ ఉపన్యాసం చెప్పడం మానేసి మీరు ఏ సంప్రదాయం వాళ్ళకి. సో ఆ రకంగా దిస్ ఈజ్ నామరూప బుద్ధిలా ఉంటుంది. ఈ విధంగా ఇంకా బాగా ముందుకు వెళ్ళి మా బంధువర్గం వాడు, మా కుటుంబం వాడు అని ఇలా మొత్తం దీన్ని నామరూప బుద్ధి అంటారు. ఇలా చూస్తూ ఉన్నంతసేపు ఆ రకమైన రెస్పాన్స్, చూడడం అంటే చూడడం ఒక్కటే కాదుగా, రెస్పాన్స్ అనేది ఒకటి ఉంటుందిగా. ఈ విధంగా రెస్పాన్స్ ఉన్నంత తప్పేం లేదు. వీఆర్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ ఎనీథింగ్. మేబీ ఇట్స్ రాంగ్ సమ్ టైమ్స్, మేబీ నాట్ రాంగ్. బట్ ఈ విధమైన దృష్టికోణంతో మీరు జగత్తును చూస్తున్నంతసేపు ఆ సత్యము మరుగున పడి ఉంటుంది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం. ఆ సత్యము యొక్క ముఖము కప్పుబడి ఉంటుంది, ఆవృతమై ఉంటుంది. దీన్ని బ్రహ్మసర్గ వివేకము అంటారు. అంటే ఈ సర్గాన్ని సర్గము అంటే సృష్టి, నామరూపాలు.
మనం నామరూపాలను చూడగలుగుతున్నామే కానీ నామరూపములు మిథ్య, అవి ఊరికే కనబడివే, దిఖావట్ అంటారు. ఊరికే కనబడివి తప్పిస్తే అవి వాస్తవం కావు అనే సత్యాన్ని గుర్తించి ఆ నామరూపముల వెనుక ఉండేటువంటి ఆ ఈశ్వరుణ్ణి దర్శించడం చేతకాట్లేదు. అంచేతనే ఈశ్వరుడి దర్శనం కోసం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే సర్వత్రా కనపడే ఈశ్వరుణ్ణి చూడలేకపోతారో అప్పుడు ఇప్పుడు సర్వత్రా ఉన్న ఆకాశాన్ని గ్రహించలేని వాడికి ఇదిగో ఘటాకాశము అని ఘటాకాశాన్ని చూపించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈశ్వరుణ్ణి సర్వత్రా దర్శించటం చేతగాక దేవాలయాలకి పుణ్యక్షేత్రాలకి పరిమితం చేసుకుని ఆరంభ దశలో అలాగా ఆరంభం అనేది అలాగే ఉంటుంది. కానీ అక్కడే అంతమైపోకూడదు, అది ప్రధానమైన విషయం. కాబట్టి తత్పదార్థ శోధన అంటే సర్వము ఈశ్వరుడే, సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇది ఉపనిషత్తుల యొక్క ప్రధానమైన సందేశం. సర్వం ఖల్విదం బ్రహ్మ అనే మాటని మీరు పక్కన పెడితే ఇంక అసలు ఉపనిషత్తులు లేవు. సో సర్వం ఖల్విదం బ్రహ్మ అనే సత్యాన్ని ఎప్పటికప్పుడు మనం దర్శించే ప్రయత్నం చేయాలి. ఆ రకమైనటువంటి ఉపాసన చేయాలి. బ్రహ్మభావనలో ఉండాలి. బ్రహ్మభావనలో ఉండాలి కానీ సంసార భావనలో ఉండకూడదు. మహాత్ములు అలా బోధిస్తూ ఉంటారు. కబీరు మొదలైన మహాత్ములు ఏమంటారంటే, హే సాధో, ఈ సంసారకి భావన చోటు కర్కే బ్రహ్మకి భావన మే రహో అని ఇలాగ నేనేదో విన్నాను మొన్న పాట ఒకటే. కబీర్ దాస్ యొక్క ఒక కీర్తన. సంసార భావనను విడిచిపెట్టు, బ్రహ్మభావనలో ఉండు. బ్రహ్మభావనలో ఉండాలి. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రకట రూపమే అనే భావనలో ఉండాలి కానీ మరో రకమైనటువంటి సాంసారిక భావనలో ఉండకూడదు. సంసారికి సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉంటే చేసుకోవాలి, తప్పేం కాదు. కానీ భావనలో సంసారం నిండి ఉండకూడదు. భావనలోకి ఈశ్వరుణ్ణి ప్రవేశపెట్టాలి. అదే భక్తి అంటే. భక్తి అంటే ఊరికే ఓ బస్తాడు పత్రి పట్టుకెళ్ళి ఏదో చేయడం అని అంత మాత్రం చేత భక్తి అయిపోదు. భావనలో ఈశ్వరుణ్ణి బాగా నింపాల్సి ఉంటుంది. దానికోసం ఈ తత్పదార్థ శోధన. సో ఈ విధంగా మనం చూశాము. ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుడే, భూలోకము పరమేశ్వరుని యొక్క పాదములు అని ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని మనం దర్శించాం. ఆ తర్వాత ఈ జీవుని యొక్క గతి ఏదైతే కలదో ఇదంతా, ఈ గతి, ఈ గమనాగమనములు, ఈ వేరియస్ మజిలీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఈశ్వరునిలో అంతర్భాగములై ఉన్నాయి. గణేష్ మహారాజ్ పొట్ట పెద్దదిగా ఉందంటే అర్థం అది సర్వము ఆ ఈశ్వరుని యందే ఉన్నది అని చెప్పడం కోసం. ఈశ్వరుని యందుందంటే ఎక్కడుంది, మోకాల్లో ఉందా లేకపోతే ముక్కులో ఉందా అంటే పొట్టలో ఉంది అంటే కొంచెం చూడడానికి వినడానికి బాగుంటుందని మెటఫారికల్. సో ఈశ్వరుని ఉదరంలోనే ఉంది అని చెప్పడం అంటే తనలోనే దాచుకున్నాడు అనే అభిప్రాయం. సో మీ గుండెల్లో దాచుకోండి పిల్లవాడిని అని అప్పచెప్తారు. అంటే అర్థం ఏంటి? గుండెల్లో దాచుకోవడం అంటే పరిరక్షించమని అభిప్రాయం. సో ఈశ్వరుడు ఈ జగత్తునంతని తన యందే ఇముడ్చుకున్నాడు. సో పొట్టలో పెట్టుకున్నాడు. అంచేతే ఆయన పొట్ట పెద్దదిగా ఉంది. విశ్వరూప దర్శనం అని యశోదాదేవికి కొంచెం తగ్గించాల్సి ఉంటుంది అనుకుంటా. జస్ట్ యూ హ్యావ్ టు ప్లే విత్ ఇట్. ఎక్కువ రాకుండా విశ్వరూప దర్శనాన్ని చూపిస్తాడు. తన నోట్లో ఏవో బ్రహ్మాండాన్ని చూపిస్తాడు. దాని అభిప్రాయం సినిమాల్లో అక్కడ నోట్లో ఏదో కెమెరా ట్రిక్లో ఏదో చూపిస్తారు. అలాగా చూపించినట్టుగా మనం భావన చేసినా దాని తాత్పర్యం ఏమంటే సర్వము ఆ ఈశ్వరుని యందే ఇమిడి ఉన్నది. శ్రీకృష్ణుడు మట్టిని భుజిస్తాడు, మట్టిని తింటాడు. మట్టిని తిన్నాడంటే అర్థం ఏంటి? ఈ మట్టి కూడా నేనే సుమా అని చెప్పడం అభిప్రాయం. వెన్నను దొంగిలిస్తాడంటే వెన్నంటే అది స్నేహము. సంస్కృతంలో స్నేహానికి, స్నేహ శబ్దానికి వెన్న అనర్థం ఉంది, ప్రేమ అనర్థం ఉంది. ప్రేమ రెండింటిని కలుపుతుంది. అలాగే వెన్న కూడా అది పట్టుకుందంటే వదలదనమాట. చిపక్తాహే అంటారే ఆ విధంగా. సో వెన్నను దొంగిలించేడు అంటే ఆ గోపికల హృదయాలని దోచుకున్నాడు అని అర్థం. హృదయాలను దోచుకున్నాడు అంటే వాళ్ళ ప్రేమకు వశుడైపోయినాడు అని అభిప్రాయం. అది దాని అభిప్రాయం. సో ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా మనం ఆ పరమేశ్వరుణ్ణి, ప్రతి కణంలోనూ పరమేశ్వరుణ్ణి దర్శించవలెను అనే జీవుని యొక్క గతి పంచాగ్ని విద్యలో చూశాను. ఇప్పుడు ఇది వేదం కదండి.
ఇప్పుడు ఓ బిజినెస్ మ్యాన్ అని దేవుడు అంతటా ఉన్నాడు వర్ణించవయా అని అన్నారనుకోండి, బిజినెస్ చేసుకునే ఆయన ఏమంటాడు? ఈ ప్రపంచం సర్వము ఈశ్వరుడే, స్టాక్ మార్కెట్ ఈశ్వరుడే, బ్రోకర్స్ ఈశ్వరుడే, బేయర్స్ ఈశ్వరుడే, హర్షత్ మెహతా కూడా ఈశ్వరుడే అని ఇలాగేదో చెప్తాడు. ఆయన సంస్కారాన్ని బట్టి ఆయన చెప్తాడు, ఎవరి సంస్కారాన్ని బట్టి వాడు చెప్తాడు. సో అదేవిధంగా సో వేదం దగ్గరకు వచ్చేప్పటికి యజ్ఞము, యజ్ఞానికి కర్మకాండ ఉంటుంది కదా వేదము, ఆ కర్మకాండ యొక్క ప్రవాహంలో వస్తుంది ఉపనిషత్తు. కర్మకాండ చెప్పి 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 ఉపనిషత్తులోకి వచ్చేప్పటికి ఆ ప్రవాహం ఇంకా ఇక్కడ కూడా కనపడుతుంది. అదే ధోరణిలో కర్మకాండకి సంబంధించినటువంటి దేవతలు, ద్రవ్యాలు, వేది, అగ్నిహోత్రం, దక్షిణలు కూడా ఈశ్వరుడే. దక్షిణలు మరొకటి అనుకున్నారు, అన్నింటితో పాటు అది కూడా ఈశ్వరుడే అని. ఈ విధంగా తర్వాత కర్మ చేసినట్లయితే ఫలం లభిస్తుంది, ఆ ఫలం కూడా ఈశ్వరుడే. సర్వము ఈశ్వరుడే. కర్మలో ఉండే కారకాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఈశ్వరుడే అని ఆ కర్మకాండకి ఈ సర్వం ఖల్విదం బ్రహ్మ అనే ప్రిన్సిపుల్ని అప్లై చేసి ఈ మంత్రము వస్తోంది. తస్మాత్ రుచ సామ యజుగుంషి. కర్మ చేయాలంటే 3 రకాల మంత్రాలు అవసరం అవుతాయి. ఋక్, యజుస్, సామ. ఋగ్యజుస్ సామభిర్యజంతి. రుక్కు మంత్రాలు, రుక్ అంటే శంకరులు చెప్తారు పోయట్రీ, వెర్సెస్. తర్వాత యజుస్ అంటే ప్రోజ్ మంత్రాలు. తర్వాత సామ అంటే గానము చేయబడే మంత్రాలు. ఈ 3 రకాల మంత్రాలతోటి యజ్ఞం చేస్తూ ఉంటారు. సో శంకరులు వర్ణిస్తారు. నేను కూడా కొన్ని వివరాలు మీకు ఇంతకుముందు చెప్పుకుంటాను, మళ్ళీ గుర్తు చేస్తా. సో ఈ మంత్రాలన్నీ కూడా ఆ ఈశ్వరుడి నుంచే పుట్టేవి. ఏమంటే జగత్తంతా ఈశ్వరుడి నుంచి పుట్టి మంత్రాలు మాత్రం ఈశ్వరుడి నుంచి కాకుండా మరో చోట సెపరేట్ గా నిలిచి ఉంటాయా? అలాగేం కాదు. తస్మాద్ సామ యజూంషి. తర్వాత యజ్ఞం చేయటం కోసం యజమానుడు దీక్ష బూనినాడు. దీక్షకి వస్త్రం ఉంటుంది, ఒక విశిష్టమైన వస్త్రాన్ని ధరిస్తాడు. దీక్షకి ఏదో 2 రోజులు 3 రోజులు 5 రోజులు ఆ వస్త్రాన్ని ధరిస్తాడు. సో సన్యాస దీక్ష శరీర త్యాగంతో పూర్తవుతుంది. అందుకోసం ఒక విశిష్టమైన వస్త్రాన్ని ఆ దీక్ష భావన ఉన్నంత వరకు ధరిస్తారు. సో ఈ విధంగా దీక్షకు ఒక వస్త్రం, దీక్షా వస్త్రం అని పేరేదానికి. వివాహం కూడా ఒక దీక్ష అంచేతనే మధుపర్కములోనే ఒక విశిష్టమైన వస్త్రాన్ని 2 పూటలు 3 పూటలు 2 రోజులు ధరిస్తారు. పూర్వకాలం మరి అలా ధరించేవారు. ఈ మధ్యన ఫ్యాషన్స్ వచ్చేసి ప్యాంట్లు, షర్ట్లు, తర్వాత బనానా రిపబ్లిక్ సూటు ధరిస్తాడే కానీ ఈ మధుపర్కాలు ఎక్కడ ధరిస్తాడు? సో కొంత న్యూ ఇయర్ థింగ్స్ దే ఆర్ ఆల్. బట్ అదర్వైజ్ దీక్షావస్త్రములు, దీక్షకి సంబంధించి ఇంకా కొన్ని ఉంటాయి. దీక్షా విధులని ఇంకా ఏవేవో ఉంటాయి దీక్షలో భాగంగా. అవన్నీ కూడా ఆ సర్వము ఆ క్రియతో సహా ఈశ్వరుడే. యజ్ఞాశ్చ సర్వే క్రతవః. ఈ వేద విహితములైన కర్మల్లో 2 రకాలు, యజ్ఞములు, క్రతువులు. ఆ తేడాలు ఏమిటో శంకరులు చెప్తారు. సో అన్ని రకముల కర్మలు కూడా ఆ ఈశ్వరుడే. ఇక దక్షిణల మాట ఏమిటి? దక్షిణాశ్చ, దక్షిణలు కూడా ఈశ్వరుడే. తర్వాత కాలము ఈశ్వరుడే. కాలము చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈశ్వరుని యొక్క పవర్ అది. కాలాన్ని ఆ విధంగా భావన చేస్తారు. కాలము పరమేశ్వరుని యొక్క శక్తి, వినాశకరమైన శక్తి. శక్తి అనేక రకాలుగా ఉంటుంది, స్థితి, సంహార. సో కాలము సంహార శక్తి. ప్రతి దాన్ని కూడా తన గర్భంలో విలీనం చేసేసుకుంటూ ఉంటుంది కాలము. ఆ కాలము కూడా ఈశ్వరుడే. కాలానికి యూనిట్ సంవత్సరము. వేదిక్ యూనిట్ సంవత్సర. 1 యూనిట్ ఈ సంవత్సర. మీరు 1 సెకండ్ అని మీరు అనొచ్చు, 1 మినిట్ అని అనొచ్చు. బట్ వేదంలో మటుకు సంవత్సర. మనకి కూడా సంవత్సరమే యూనిట్ గా పెట్టుకుని జీవిస్తూ ఉంటాం కదండి. న్యూ ఇయర్ అని, ఈ ఏడాది ప్రోగ్రాంలని. 1 ఇయర్ యూనిట్ అలాగే ఉంటుంది. అది 1 ఇయర్. సంవత్సరశ్చ యజమానశ్చ. ఇవన్నీ ఈశ్వరుడైతే యజమానుడు ఉన్నాడు, యజ్ఞం చేసి ఆయన మూల కూర్చుని ఉంటాడు. ఆయన మాట ఏమిటండి? ఆయన ఈశ్వరుడే. లోకాహ. ఇంకా యజ్ఞం చేస్తే ఈ లోకంలో ఉండే యజ్ఞం చేస్తాడు. పుణ్యలోకాలు 7, 7 అప్, భూర్భువస్సువహ ఎట్సెట్రా. ఈ లోకములన్నీ కూడా ఈశ్వరుడే. ఈ లోకాల్లో, ఈ హెవెన్ లోకాల్లో 2 రకాలు ఉన్నాయి. లోవర్ హెవెన్, హయ్యర్ హెవెన్. కొంచెం తక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు లోవర్, ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు హయ్యర్. విమానంలో బిజినెస్ క్లాసు, ఎకానమీ క్లాసు ఉన్నట్టుగా హెవెన్ లో కూడా 2 ఉంటాయి. తక్కువ టికెట్ కొనుక్కుంటే ఎకానమీ క్లాస్ ఉంటా, దాని పేరే ఎకానమీ క్లాసు.
సో బిజినెస్ క్లాస్ అంటే బాగా డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారని ఏదో పెట్టారు, మరి బిజినెస్ అని అంటారు దాన్ని. దానికి హయ్యర్ క్లాస్ అది. సో ఈ 2 క్లాసులు ఉన్నట్టుగానే హెవెన్ లో కూడా 2 క్లాసులు ఉంటాయి. ఒక క్లాసుకి చంద్రుడు ప్రతినిధి, ఇంకో హయ్యర్ క్లాసుకి సూర్యుడు ప్రతినిధి. బస్ ఎత్ర సోమః పవతే ఎత్ర సూర్య, ఎక్కడ చంద్రుడు ప్రకాశిస్తున్నాడో చంద్రలోకం అంటే లోవర్ హెవెన్, ఎత్ర సూర్య సూర్యలోకం ఈవెన్ హయ్యర్ హెవెన్. ఆల్ దీస్ హెవెన్స్ ఆల్సో ఆర్ దట్ సేమ్ అక్షర పరబ్రహ్మ. అది మంత్రం. అందాము. కించ కర్మ సాధనాని ఫలాని చ తస్మాదేవా ఇత్యాహ కథం. అంతవరకు అవతారిక. కించ అంటే మరియు, ఇంతకుముందు చెప్పాం సర్వం కల్విదం బ్రహ్మ నిరూపణం, దాంట్లోనే కొనసాగుతోంది. కించ అంటే ఇన్ ద సేమ్ టాపిక్. ఇంకా ఏమంటే కర్మ సాధనాన్ని, కర్మకు ఉపయోగించే సాధనాలు. కర్మ అంటే వైదిక కర్మ, దాంట్లో ఉండే సాధనాలు, కారకములు అంటూ ఉంటారు, ఇంప్లిమెంట్స్. అవన్నీ ఫలానిచ, కర్మ చేసిన తర్వాత వచ్చేటువంటి ఫలాలు. కర్మలో యజమానుడు కూడా సాధనమే, ఎందుకంటే యజమానుడు లేకపోతే కర్మ లేదు. సంవత్సరం సాధనం, సంవత్సరం లేకపోతే, కాలం లేకపోతే కర్మే ఉంది. దక్షిణలు సాధనం, సో మంత్రాలు సాధనం, ఇవన్నీ సాధనాలు, కర్మ సాధనాలు. ఫలాలు ఏమిటి? లోకాహ ఎత్ర సోమః పవతే ఎత్ర సూర్య, అవి ఫలాలు. సో కర్మ సాధనములు ఫలములు కూడా ఆ అక్షర పరబ్రహ్మ నుండే ఆవిర్భవించాయి. కాబట్టి ఆ అక్షర పరబ్రహ్మ కంటే భిన్నంగా లేవు అనే విషయాన్ని చెప్తోంది. కథం, ఎలాగా అంటే ఇప్పుడు మంత్రం వస్తుంది. తస్మాత్ పురుషాత్ రిచః, ఆ పురుషుడి నుంచి. తస్మాత్ రిచః, తస్మాత్ అంటే ఆ పురుషాత్. పురుషుడు అంటే పరబ్రహ్మ అండి. ఆ పురుషుడు, పురుష అంటే అఖండ చైతన్యము అని అర్థం, మనం చూసాం కదా. సో పూర్ణ అని పరబ్రహ్మ నుండియే రిచః, రుక్కులు పుట్టినవి. రుక్ అనే దానికి బహువచనం రుచః. రుక్, రుచౌ, రుచః. రుక్ అంటే అర్థం ఏంటి? నియతాక్షర పాదావసానాః గాయత్ర్యాది ఛందో విశిష్టా మంత్రాః. అది రుచహాకి డెఫినేషను. రుచహ అంటే మంత్రాహ, అవి మంత్రాలు. మంత్రాలకే రుక్కులని పేరు. ఎటువంటి మంత్రాలు? గాయత్రి ఆది ఛందో విశిష్టా, ఛందస్సుతో కూడి ఉంటాయి. ఛందస్సు అంటే మీటర్. మీటర్ అంటే రకరకాల మీటర్. తెలుగులో శార్దూల విక్రీడితం, ఆటవలది, తేటగీతి, కందం, ఇలాంటి పేర్లు విన్నారు కదా మీరు. అలాగే సంస్కృతంలో వేదంలో గాయత్రి, అనుష్టుప్, పంక్తి, త్రిష్టుప్, సో ఈ విధంగా బృహతి, ఈ విధంగా అనేకములైన ఛందస్సులు ఉంటాయి. సో గాయత్రి ఛందస్సు. ఇప్పుడు మీరు చదువుతున్న మంత్రాల్లో ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు, అది గాయత్రి ఛందస్సు, సరస్వతి మంత్రం. ఆ ఛందస్సు గాయత్రి ఛందస్సు. త్రిపదా గాయత్రి, 3 పదాలు ఉంటాయి. 3 పదములు అంటే పాదములు అని అర్థం. సో ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు, 3 ఇందులో 24 అక్షరాలు, ఒక్కొక్క దానికి 8. ఈ రకంగా గాయత్రి ఛందస్సు ఉంటుంది. సో గాయత్రిలాగే అనుష్టుప్, అనుష్టుప్ 4, 8 ఉంటాయి. సో ఈ విధంగా అనేక ఛందస్సులు ఉన్నాయి. బోళ్ళంత ప్రమా ఛంద, ప్రమా ఛంద, ప్రతిమా ఛందో, శ్రీ విశ్చంద అని ఇంత పొడుగు లిస్టు ఉంది. ఈ ఛందస్సుల లిస్టు యజుర్వేద సంహితలో. సో ఈ ఛందస్సులన్నీ మీటర్, ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క రకమైన మంత్రాన్ని మన ముందు నిరూపిస్తూ ఉంటుంది. ఇటువంటి ఛందస్సులతో కూడిన మంత్రములు. ఛందస్సు లక్షణం ఏమిటంటే నియత అక్షర పాద అవసానా. మంత్రమునకు ఖచ్చితమైన, నియత అంటే నియమించబడిన, ఫిక్స్డ్ అక్షరాలు ఉంటాయి. 8, 6, 12 ఇలాగా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అక్షరాలు ఉంటాయి. పాదాలు కూడా అలాగే ఉంటాయి, 3, 4 అలాగ పాదములు. సో పాదం అంటే సెగ్మెంట్స్. పాదశబ్దానికి క్వార్టర్ అని అర్థం. ఒకప్పుడు పాదశబ్దాన్ని 3 సెగ్మెంట్స్ ఉన్నప్పుడు కూడా వాడతారు. సో త్రిపదా గాయత్రి అంటే త్రిపద అంటే త్రిపాద. సో ఎనీవే సెగ్మెంట్స్, సెక్షన్స్. సో అవి పాదములు. అవసాన, ఆ అక్షరములు ఆ పాదం అయ్యేప్పటికి ఆ మంత్రం పూర్తయిపోతుంది.
ఖచ్చితమైన అవసానము, ఎండ్. సో ఈ విధంగా ఉండేటువంటి మంత్రాలకి రుక్కులు అని పేరు. ఈ రుక్కులన్నీ ఋగ్వేదం దాని నుంచే వచ్చింది. ఈ ఋగ్వేదంలో ఉండే రుక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరమేశ్వరుని నుంచే ఆవిర్భవించాయి. అంటే ఆయన మూల కూర్చుని వాళ్ళైతే ఎక్కడో ఎత్తుగా కూర్చుని ఇలా వల్లించేసాడని అలాగే మనం భావన చేయొచ్చు. కానీ ఆ శబ్దము ఈశ్వరుని యొక్క స్వరూపమే. శబ్దరూపంగా ఈశ్వరుడు ప్రకటమయ్యాడు. ఇంచేతనే మీరు గమనించారో లేదో, మన కల్చర్లో అర్థం తెలిసినా తెలియకపోయినా ఆ వేద మంత్రాలని ప్రేమతోటి పఠిస్తారు, వింటారు కూడా. ఎందుకంటే వాళ్ళకి జనులకు తెలియకుండానే కల్చరల్ థింగ్ ఇట్ ఈస్. కల్చర్లో కొన్నింటికి ఎక్స్ప్లెనేషన్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. బట్ పీపుల్ ఆటోమేటికల్లీ ఫాలో ఇట్ స్పాంటేనియస్లీ. అది ఎలాగంటే వేదమంత్రం వినపడగానే ఎంతో ప్రేమతో పఠిస్తూ ఉంటారు. అర్థం ఎంతవరకు తెలిసిందన్నది అది వేరే సంగతి. ఉంటే అలాగా పఠిస్తూ ఉంటారు. మీ విని వాళ్ళకి తెలియడం దాకా ఎందుకు, చెప్పి వాళ్ళకే తెలియదు చాలా సందర్భాల్లో. విని వాళ్ళ దాకా వేరే సంగతి. సో అలా పఠిస్తారంతే. ఎందుకంటే ఆ శబ్దము అది ఈశ్వరుని యొక్క స్వరూపమే అనే అభిప్రాయం, విచ్ ఇస్ ట్రూ. సో ఈ మంత్రాలన్నీ కూడా ఈశ్వరుని నుంచే వచ్చాయి. తర్వాత సామా పాంచభక్తికం సాప్తభక్తికంచ స్తోభాది గీత విశిష్టం. అది సామా అంటే మంత్రం. అది కూడా ఎటువంటి మంత్రము? గీత విశిష్టం, గానముతో కూడిన మంత్రం. దాన్ని పాడాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంత వ్యవస్థ ఉంటుంది, ఒక కల్చర్లో వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని పాటించడం అవసరం. సో మీరు కొత్తగా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు మీరు కంప్యూటర్లో ప్రవేశించారనుకోండి, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మీరు ఆ స్ట్రక్చర్ ప్రకారం పోవాలి. అంతేగాని నాకు ఆ స్ట్రక్చర్ పనికిరాదు, నేను కొత్త స్ట్రక్చర్ పెడతానంటే అప్పుడు దెన్ యూ హ్యావ్ టు పబ్లిష్ ఎ న్యూ సిస్టమ్ అండ్ విత్ పీపుల్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. దట్ షుడ్ కమ్ ఇన్ టు పాపులర్ ఒపీనియన్ లో అది యాక్సెప్ట్ అవ్వాలి. అప్పుడు యూ కెన్ డూ దాట్. అదర్వైజ్ యూ ఫాలో వాట్ ఎగ్జిస్ట్. సో ఆ రకంగానే ఇక్కడ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు మంత్రం ఉందనుకోండి, జపించి మంత్రాలు కొన్ని ఉంటాయి, వాటిని జపించాలి. చాంటింగ్ అంటారు, వాటిని జపించాలి. అలాగే ఇంకో కొన్ని స్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రము మొదలైనవి, వాటిని రిసైట్ చేయాలి, పారాయణం అంటారు. దాన్ని జపించరు. విష్ణు సహస్రనామాన్ని ఏం జపిస్తారు? అక్కడ జపం అనే పదం వచ్చినా విష్ణు సహస్రనామంలో ఎప్పుడైనా జపం అనే మాట వచ్చి రావచ్చు. అంత మాత్రం చేతను దాన్ని జపం చేస్తారని మీరు అనుకోవద్దు. దాన్ని పారాయణం చేస్తారు. ఇంత పొడుగు ఉంటుంది, అది ఏకంగా 10 పేజీలు ఉంటుంది. సుందరకాండని జపిస్తారా, పారాయణం చేస్తారు. సో దాంట్లో ఉన్న ఏకదేశాన్ని, అంటే చిన్న మంత్రం ఉంటే దాన్ని జపం చేస్తారు. సో జపం చేసేప్పుడు మెల్లగా, ఎవరికి వినపడకుండా నాకే వినపడుతుంది. నేను దాన్ని ఉచ్చరిస్తాను, నేను వింటాను, మళ్ళీ ఉచ్చరిస్తాను, మళ్ళీ వింటూ ఉంటాను. ఆ రకంగా ఐ అబాయిడ్ ఇన్ ఇట్. దాంట్లో నేను నిమగ్నమై ఉంటాను. ఉచ్చరించేది నేనే, వినేది నేనే. దీని పేరు జపం. పారాయణం కొంచెం పైకి పారాయణం చేసుకోవాలి. ఊళ్ళో వాళ్ళు వినడం కోసం చేయం, ఇంట్లో వాళ్ళు వినడం కోసం చేయం, మనలో మనమే చేసుకుంటాం. అయినా కూడా కొంచెం బిగ్గరగా పెద్ద బిగ్గరగా అక్కర్లా, కొంచెం బిగ్గరగా పారాయణ చేయాలి. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యభవత్ ప్రభు అని అలాగా పారాయణ చేయాలి. అది లోపల చెప్పుకునేది కాదు. పారాయణ చేసి కొంచెం పైకే పారాయణ చేయాలి. శ్రీసూక్తం పారాయణ కూడా అలాగే పైకే. సో దాని పద్ధతి అది. సో గానము చేసేది వేరే ఉంటుంది. బ్రోచేవారెవరురా అని పారాయణ కింద బ్రోచేవారెవరురా రామా అలాగ పారాయణ చేసేది కాదు. అది దాన్ని గానం చేయాలి. మాకు చేత కాదంటే పోనండి, చేత కాకపోతే ఊరుకోలే, ఏం పర్వాలేదు. అందరూ గానం చేసేయక్కర్లేదు, ఎవరు చేసి వాళ్ళు చేస్తారు. సో మనం వినొచ్చు హాయిగా, మనమే పాడేయాలంటే రూల్ ఏం లేదు. వీ కెన్ లిజన్ టు ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. సో గానం చేసి వాటిని గానమే చేయాలి. ఇది వ్యవస్థ. ఇది వేదం నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ సామ అంటే గీతి విశిష్టం, గానము చేసేటువంటి సందర్భం అది. సో దీంట్లో ఈ సామలో కొన్ని అవయవము గానం చేసి దాంట్లో రాగం, తానం, పల్లవి ఇలాంటివి ఏవో ఉంటాయి కదండి. ఆ పదాలకు అర్థం ఏమిటో నాకు తెలీదు. సో పల్లవి, అనుపల్లవి ఇలా పదాలు వింటూ ఉంటాం. ఆ గానం చేసి వాళ్ళకి తెలుస్తాయి. సో అలాగే ఇక్కడ కూడా సామలో 5 అవయవములు ఉండే సామ. అవయవం అంటే పార్ట్స్, 5 పీసెస్ ఆర్ 5 పార్ట్స్ ఉన్నటువంటి సామ. భక్తి అంటే అవయవము అని అర్థం. పీస్
దానికి భక్తి అని పేరు. మన భక్తి కాదు ఇది. పాంచభక్తికం సామ, 5 అవయవములు ఉండే సామ. ఈ 5 అవయవాలు ఏమిటంటే ఛాందోగ్యోపనిషత్తులో విస్తారంగా వస్తుంది. ప్రస్తుతానికి మీరు అంత మాత్రమే చూడండి. 5 అవయవాలు ఉండే సామలు కొన్ని ఉన్నాయి, 7 అవయవాలు ఉండే సామలు కొన్ని ఉన్నాయి. సాప్తభక్తికం. ఇంతేకాకుండా ఈ సామగానంలో స్తోభ అని ఒకటి ఉంటుంది. స్తోభ మొదలైనవి ఇంకా ఏవో కొన్ని ఉంటాయి. ఈ స్తోభ అంటే అర్థం అక్కడ శంకర్లు మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను నేను. స్తోభ అంటే అర్థం ఏంటంటే అర్థహీన అక్షర విశేషములు, అర్థము లేని అక్షరాలకి స్తోభ అని పేరు. వాటికి అర్థం ఏముండదు. ఆవు ఈ అని ఇలా దీర్ఘాలు తీస్తూ పాట పాడతారు, దానికి అర్థం ఏముండదు. అర్థం లేకపోవడం దాని శోభ. తర్వాత ఈ సామగానంలో కొన్ని పదాలని వాడతారు, వాటికి అర్థమే ఉండదు. ఈ సంగీతం పాడేవాళ్ళు కూడా తరన్నా అంటాడు. ఈ తాకి రాకి నాకే అర్థం ఏమిటి? అవి స్తోభలు. అవి కొంతమంది తరన్నా అంటే ఇన్ని అంటాడు. ఇంకో ఎవళ్ళ ధోరణి వాళ్ళది. దీంట్లో వాళ్ళు వెరైటీస్ చాలా అవుతాయి. సో వీటికి అర్థహీన అక్షర విశేషములు ఇవి సమగానంలో వస్తాయి. వాటిని ప్రింట్ కూడా చేస్తారు, గీతలు పెడతారు, ఏవో వాళ్ళ సింబల్స్ ఏవో వాడుకుని చూపిస్తారు. అవి కూడా దే ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మంత్ర. వాటికి అర్థం చెప్పేప్పుడు వాటిని పక్కన పెట్టి అర్థం చెప్తారు. సో ఈ విధంగా ఉన్నటువంటి మంత్రాలు, సామ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈశ్వరుడి నుంచే పుట్టింది. కాబట్టి మొత్తం గాంధర్వ వేదము అంటే సంగీతానికి సంబంధించిన వేదమంతా కూడా ఈశ్వరుడి నుంచే పుట్టింది. గంధర్వులు అంటే ఈ పాటగాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళే గంధర్వులు. అంటే గంధర్వలోకం అంటే మన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇవన్నీ గంధర్వలోకాలు. అక్కడ అప్సరసలు కూడా ఉంటారు. గంధర్వులు, అప్సరసలు, గానం చేసేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. గంధర్వలోకం అంటే అదే. సో ఈ రకమైనటువంటి ఈ మంత్రాలన్నీ కూడా ఈశ్వరుడి నుంచే వచ్చాయి. తస్మాదృచ సామ. ఇంకా యజూంషి అందాము. యజూంషి అనియతాక్షర పాదావసానాని వాక్యరూపాణి ఏవం త్రివిధా మంత్రాః. ఇంకా యజూంషి అంటే ప్రోజ్ మంత్రాలు, వాక్య రూపాన్ని, వాక్యాలుగా ఉంటాయి ప్రోజ్ మంత్రాలు. వాక్యాలు కొన్ని పొడుగుంటాయి, కొన్ని పొట్టుంటాయి, దానికేమీ ఒక వ్యవస్థ ఏమీ అక్కర్లేదు. సో మిత్రస్య చరిషణే ధృతశ్రవో దేవస్య సానసిం సత్యం చిత్రశ్రవస్తమం. చూడండి, మొదటి వాక్యం అంత పొడుగుందో, రెండో వాక్యం అంత పొట్టిదైతే. మిత్రో జనాన్ యాతయతి ప్రజానన్ మిత్రోదాధార పృథివీ ముతద్యాం. ఎంత పొడుగుందో. సో ఈ విధంగా. అలాగే నమస్తే రుద్రమన్యవతోత ఇషవే నమః, చిన్న వాక్యం. అదే కొంచెం ముందుకు వెళ్తేనేమో హిరణ్య బాహవేసే నాణ్య అని అలాగ సాగిపోతూ ఉంటుంది ఆ వాక్యం. సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ వాక్యంలో ఇన్ని పదాలు, ఇన్ని అక్షరాలు ఉంటాయి అనే ఒక నియమమే ఉండదు. అనియత అక్షర పాద అవసానాన్ని, అక్షరాలు పాదాలు ఫలానా చోట ఎండ్ అవ్వాలి అనే ఒక వ్యవస్థ, అవసానము, ఈ వ్యవస్థ ఏదీ ఉండదు. ఇవేమీ నియమితంగా ఫిక్స్డ్ గా ఉండవు, వేరే మారిపోతూ ఉంటాయి, రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. అటువంటి ప్రోజ్ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి యజూంషి. ఏవం త్రివిధా మంత్రాః. ఈ విధంగా ఋక్, యజుః, సామ ఈ మూడు మంత్రాలు కూడా ఆ ఈశ్వరుని యొక్క స్వరూపమే. సర్వత్రా అలాగే వర్ణిస్తారు. తైత్రీయంలో కూడా తస్య యజురే వశిరః ఋగ్దక్షిణః పక్షః సామోత్తరః పక్షః అథర్వాంగిరసః పుచ్చం ప్రతిష్ఠా. ఆ పరమేశ్వరుణ్ణి పక్షిగా వర్ణించారు తైత్రీయంలో, పక్షి. సో ఎందుకంటే తైత్రీయం అంతా పక్షి దృష్టాంతం. సో ఆ పక్షికి ఈశ్వరుడే పక్షి. గరుత్మాన్ అంటే అర్థం అదే. సుపర్ణోసి గరుత్మాన్ అని మంత్రాలు ఉన్నాయి. అక్కడ ఈశ్వరుణ్ణి పక్షి రూపంగా వర్ణిస్తారు. ఈశ్వరుడే పక్షి అండి. అంటే ఈశ్వరుడు యొక్క వెహికల్ పక్షి అంటే అది మళ్ళీ కొంత తేడా చేసి మనం ఉపాసన కోసం పెట్టుకున్నది. ఈశ్వరుడే పక్షి అంచేతనే ఈశ్వరుడు గరుత్మంతుడి మీద వస్తాడని చెప్పినప్పుడు కూడా మళ్ళీ వెంటనే ఓ జోడింపు ఒకటి ఉంటుంది. ఈశ్వరుడికి గరుత్మంతుడికి తేడా లేదు. తేడా చెప్పినప్పుడల్లా పక్కనే తేడా లేదని కూడా చెప్తూ ఉండాలి.
శివుడు శక్తి అన్నప్పుడల్లా శివశక్తులకి తేడా లేదంటూ ఉండాలి. తేడాని ఫిక్స్ చేసి కూర్చోకూడదు, ఎందుకంటే అది అసత్యం అయిపోతుంది. ఎనీవే, సో ఈశ్వరుణ్ణి పక్షి రూపంగా వర్ణించినప్పుడు ఆయన తలకాయ శిరస్సు ఏమిటి? యజురే వశిరః. యజుర్మంత్రాలు ఏవైతే ఉన్నాయో అదే శిరస్సు. కుడివైపు రెక్క దక్షిణ పక్ష, ఎడమవైపు రెక్క అది ఎడమ రెక్క సామోత్తర పక్ష. కుడివైపు రెక్క ఎడమవైపు రెక్క. తోక అథర్వాంగిరస పుచ్చం ప్రతిష్ఠ. అథర్వాంగిరస మంత్రాలు అని అథర్వణ వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, వాటికి తోక, అవి పుచ్చం. సో ఈ విధంగా ఈశ్వరుణ్ణి పక్షి రూపంగా వర్ణిస్తూ ఈ మంత్రాలన్నింటినీ కూడా ఆ పక్షి యొక్క అవయవాలుగా మెటఫరైజ్ చేశారు. అలా మెటఫర్ అది. కాబట్టి ఆ ఈశ్వరుడు మంత్రముల రూపంగా ఉన్నాడు. చస్సామాన్ యజూగుంషి, అలాగే మన పురుష సూక్తంలో వస్తుంది తస్మా యజుస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత. ఇంకా అశ్వాల్లో పడ్డాం. యజుస్తస్మాదజాయత, దానికి ముందు వాక్యాల్లో ఏముందంటే ఋక్కులు సామలు కూడా ఆ పరమేశ్వరు నుంచే వచ్చినవి. జజ్ఞిరే అని వస్తుంది. వాక్యం నాకు గుర్తు రావట్లేదు. కాబట్టి పురుష సూక్తంలో కూడా ఆ విధంగానే చెప్తారు. కనుక ఈ మంత్రములన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే. పరమేశ్వరుడే వేదముల రూపంగా ప్రకటమైనాడు. టీచర్ ఈజ్ ది టీచింగ్. అది సంగతి. టీచర్ ఈజ్ ది టీచింగ్. టీచర్ అంటే మధ్యామాంస విశిష్టమైనటువంటి ఒక వ్యక్తి కాదండి. ద పర్సన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే ఏదో పర్సన్ అని లేకుండా టీచింగ్ ఉండదు కాబట్టి పర్సన్ బై డిఫాల్ట్ పర్సన్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. అదర్వైజ్ టీచర్ ఈజ్ ది టీచింగ్. థింకర్ ఈజ్ ది థింకింగ్. థింకర్కి థింకింగ్కి డిఫరెన్స్ ఏం లేదు. మీరు ఆలోచించి చూడండి. థింకర్కి థాట్కి డిఫరెన్స్ ఏమైనా ఉందండి? థింకర్ ఈజ్ ది థాట్, థాట్ ఈజ్ ది థింకర్. అలాగే జ్ఞాతకి జ్ఞానానికి తేడా ఏం లేదండి. ఇక్కడికి తేడా ఉన్నట్టు అనిపిస్తుంది, పదప్రయోగాన్ని బట్టి తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. వాస్తవంగా తేడా ఏం లేదు. అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా. ఎనీవే, ఆ ఈశ్వరుడే ఈ మంత్రముల రూపంలో ఉన్నాడు. అంచేతనే మంత్రాలు వింటే, ప్రేమతోటి శ్రద్ధతోటి మంత్రాలు విని ఆస్వాదిస్తే, వాటి యందు ఈశ్వరుణ్ణి భావన చేయగలిగితే దాని పేరే భక్తి. అంటే ఇంకంతకంటే మీరేం చేయక్కర్లేదు. అర్థం తెలిస్తే అధికస్య అధికం ఫలం. అర్థం తెలిస్తే ఫలం అధికంగా ఉంటుంది. మినిమం బాటమ్ లెవెల్ ఫలానికి ఇంత మాత్రం మంత్ర శ్రవణం కూడా ఫలదాయకమే ఈ భావన కలిగిన పక్షంలో. సో అంతా భావనాత్మకంగా, అంతా భావన మ్యాటర్స్. భక్తి అంటే కేవలం భావనయే భక్తి. అంటే భక్తి అంటే క్రియ కాదండి. క్రియ కూడా భావనని పరిపుష్టం చేస్తుంది. భావన నుండి పుట్టి భావనను పరిపుష్టం చేస్తుంది క్రియ. భావనకి ప్రాధాన్యం భక్తిలో. సో ఈ మంత్రములన్నీ ఈశ్వర రూపంగా మనం భావన చేయాల్సి ఉంటుంది. ఇంకైతే దేవాలయానికి వెళ్తేనే పుణ్యం అని అనుకోక్కర్లేదు. ఈ క్లాసుకు వచ్చి కూర్చుని చక్కగా ఏవో 4 మంత్రాలు పలికి 4 మంత్రాలు అర్థం తెలుసుకుని, మంత్రాలేగా అన్ని మంత్రాలే, ఇంక మంత్రం కాందేదే లేదు ఇక్కడ. అర్థం తెలుసుకుంటే అక్కడికి మీరు దేవాలయాలు, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు అన్నీ చేసేస్తున్నట్టే లెక్క. మీరు ఆర్ డూయింగ్ ఆల్ దాట్ అండ్ ఈవెన్ మోర్ దెన్ దాట్. సో దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ శ్రవణం. ఎనీవే, సో ఈ మంత్రములన్నీ ఈశ్వరుని స్వరూపమే. ఓకే. దీక్షా మౌంజ్యాది లక్షణా కర్తృనియమ విశేషా. అక్కడ దీక్షాహ బహువచనం. ఎందుకంటే సంధిలో అది బహువచనమా ఏకవచనమా అనే సందేహం ఉండొచ్చు. దీక్షా, దీక్షే, దీక్షాహ. సో బహువచనంగా స్వీకరించారు శంకరులు. స్వీకరించి వ్యాఖ్యానం చేస్తున్నారు. దీక్షలు, దీక్షలు అంటే ఒకటే దీక్ష అయినా దాంట్లో అనేక నియమాలు ఉంటాయి. దీక్షా నియమాలనే అనేకం ఉంటాయి. ఒకటే దీక్ష, దాంట్లోనే అనేక నియమాలు. సో ఉదాహరణకు మౌంజీ. మౌంజీ అంటే దర్భత్రాడు. పురోహితుడు కొంచెం వైదిక సంస్కారం కలిగిన పురోహితుడైతే, మోడర్న్ పురోహితుడైతే బెల్ట్లు అవి పట్టుకొస్తారు. కొంచెం పాతకాలం పురోహితుడైతే మౌంజీ తెచ్చుకొస్తాడు.
మౌంజ్ అంటే దర్భత్రాడు, దర్భలతో ఈ పేనిన త్రాడు, అది ఆయన దగ్గర ఉంటుంది, అది తీసుకొస్తాడు. అది పెళ్లి కూతురికి కడతారు. దాన్ని యోక్త్ర బంధనము అనే ఒక ప్రక్రియలో ఆ మౌంజీ తాడుని పెళ్లి కూతురికి కడతారు. వీడు ఈ భర్త, ఈ పెళ్లి కొడుకు దాన్ని ధరింపజేస్తాడు. దీక్ష అయిపోయే ముందు, అంటే ఇంకా వివాహం అయిపోయి నాగవల్లి ఏదో అంటారు, నాకబలి. అది నాకబలి, నాకబలిని నాగవల్లి అంట. ఏదో అంతా పిచ్చి పిచ్చిలో పిచ్చి అన్నీ నడిచిపోతాయి. ఇప్పటికే 10 సార్లు అంటూ ఉంటాయి. ఇది చూస్తే చాలా దుఃఖమే కలుగుతుంది. ప్రమోదోథ ప్రజాపతి అని ఉంది లిస్ట్ ఆఫ్ ఇయర్స్. 60 సంవత్సరాలు కదా. ప్రమోద అథ ప్రజాపతి. ప్రమోద సంవత్సరం పేరు. ప్రమోద అంటే ఆనందం అని అర్థం. అథ ఆ తరువాత ప్రజాపతి. ఇది ఎవరిలో తప్పుగా చదవడం ప్రారంభించారు. దీన్ని ప్రమోదూత ప్రజోత్పత్తి చేసి పెట్టారు. దాన్ని ప్రమోదూత. ఏమిటా పదం? ఎక్కడి నుంచి వచ్చింది దూత? ప్రమో ఏమిటి? ప్రమోదూత నామ సంవత్సరం అని పంచాంగాలు కూడా వేసేశారు. ప్రజోత్పత్తి అని ప్రజాపతిని ప్రమోదూతకి అర్థం ఏమీ లేదు. అర్థం లేని పదం, అది నిరర్థక పదం. కానీ ప్రజోత్పత్తి అలా కాదుగా, ప్రజా ఉత్పత్తి, సంతానము పుట్టుట. సో అది ప్రజోత్పత్తి కాదు, అదే ప్రజాపతి. ప్రజోత్పత్తి అని రాంగ్గా దాన్ని అర్థం చేసుకుని ఆ పేరు మీద పంచాంగం రాసేసి ఈ సంవత్సరం జననములు అధికముగా ఉండు అని ప్రెడిక్షన్ కూడా ఆ బేసిస్ మీద. అజ్ఞానము యొక్క విలాస అలా ఉంటుంది. సంస్కృతం అక్షరం రాదంతే. సంస్కృతం వస్తే ఒట్టు. సంస్కృతం వస్తే ఇగో ఇటువంటి దోషాలు ఏమీ ఉండవు. అంచేతనే మీకు సంస్కృతం మీకు రాకపోయినా పర్వాలేదు, మీరు ఇప్పుడు చింత చేయకూడదు దాని గురించి. ఇప్పుడు కొత్తగా మీరు సంస్కృతం నేర్చుకున్నా, మీరు చేయాల్సింది ఇంత మాత్రమే, మీరు సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకోండి అంతే. అంటే నా దగ్గర చదువుకోమని అర్థం కాదు. సంస్కృతం ఎవరికి వస్తే వాళ్ళ దగ్గర. సంస్కృతం వచ్చిన వాళ్ళు ఉన్నారు లోకంలో. మన 8వ తారీఖున పుస్తకావిష్కరణ ఉత్సవానికి వస్తే మీకు కనపడతారంట. సభ వేదిక మీద కనపడతారు. వేదిక మీద రాజకీయ నాయకులను కూర్చోబెడితే ఏమైనట్టు సంస్కృతం వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టాలి కదా. సో ఎనీవే, ఆ సంస్కృతం వచ్చిన వాళ్ళు లోకంలో ఉన్నారు. వాళ్ళని ఎవరినైనా ఆశ్రయించి మీరు ఏ గ్రంథం చదువుకున్నా అది నిర్దుష్టంగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఎంత తక్కువ చదివినా ఎక్కువ చదివినా. కాబట్టి వేదాంతాన్ని సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదవాలి. సంస్కృతం వచ్చిన వాళ్లే పాఠం చెప్పారనుకోండి ఈ సమస్యలు ఏమి ఉండవు. కానీ మరి లోకంలో అలా లేదు. ఒక ప్రొఫెషనలిజం ఒకటి డెవలప్ అయింది. సంస్కృతం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ కూడా వేదాంతాన్ని చెప్తూ ఉంటారు. ఒక ఆయన ఋగ్వేదం మీద, ఆ సభలో నేను ఉన్నాను, 4-5 ఋగ్వేద పండితులు కూడా ఉన్నారు. కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మొదలైన ఋగ్వేద పండితులు కూడా కూర్చుని ఉన్నారు. ఇంకా వేద పండితులు ఉన్నారు. మామూలు సామాన్య జనులు, లౌకికులు ఉంటూ ఉంటారు. సామాన్య జనులు వీళ్ళు 50 మందో 100 మందో వీళ్ళు ఉన్నారు. ఆయన ఋగ్వేదం మీద ఉపన్యాసం. ఈ ఋగ్వేద పండితులు అందరూ అలా చూస్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళకి ఋగ్వేదం ఈ ఊళ్ళో చావుతాక తల్లకిందుగా చెప్తారు. వాళ్ళు మొత్తం అంతా నోటుకొచ్చు. మహావిద్వాంసులు వాళ్ళు పాపం ఆడియన్స్ లో కూర్చుని ఉన్నారు. ఈయనేమో సభా వేదిక మీద కూర్చుని ఋగ్వేదం మీద ఉపన్యాసం చెప్పాడు. ఆయన ఋగ్వేద మంత్రం చదివి అర్థం చెప్పాలి కదా. మొత్తం అస్తమానం ఆ పని చేయకపోయినా అప్పుడప్పుడు మంత్రాన్ని కోట్ చేయాలి. ఆయన ఋగ్వేదంలో ఇలా చెప్పారు అలా చెప్పారని ఫలానా చోట ఇలా చెప్పారు అని మంత్రం అనబోతే ఆ మంత్రం అనడం రాదు ఆయనకి. ఏదో తప్పులు తరగగా అని దాని మీద వివరణ మొదలు పెట్టబోతుంటే వీళ్ళందరూ ముక్కు మీద వేలేసేసుకుని ఏమిటండి ఈయన అలా చెప్పేస్తున్నాడు ఏమిటి ఆ సభా వేదిక మీదని. కొంతమంది పాపం అక్కడ కూర్చోలేక అడ్డుపడాలా అక్కర్లేదా అని సందేహం. ఊరుకోండి అని మళ్ళీ వాళ్ళలోనే వాళ్ళు చాలా మల్లగోళాలు పడిపోయి నానా ఇబ్బంది పడిపోయారు. ఎందుకంటే ఆయన మంత్రం ఉచ్చరించినప్పుడల్లా తప్పే. కాబట్టి ఋగ్వేద మంత్రాలు రాకపోవడం తప్పు కాదు. కానీ రాని ఋగ్వేద మంత్రాలను ఆధారంగా చేసుకుని ఉపన్యాసం చెప్పడం అంత యోగ్యమైన పద్ధతి కాదు అదంతా. కానీ కలియుగ లక్షణాల్లో దీన్ని కూడా ఓ లక్షణంగా చెప్పారు. కాబట్టి మీరు ఎంత శ్రద్ధ వహించాలంటే సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకోవాలి అంతే. ఓన్లీ దట్ మచ్. మోర్ దాన్ దట్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకుంటే నిర్దుష్టంగా ఉంటుంది. ఫస్ట్ సో దీక్షలలో మౌంజీ ఆ దర్భత్రాడు, ఇంకా ఆది శబ్దం చేత
ఉపనయన దీక్ష అనుకోండి, ఓ చిన్న కృష్ణమృగ చర్మం తీసుకొస్తాడు, అయితే కమండలం దండం తీసుకొస్తాడు, రాగి పూల పట్టుకొస్తాడు. ఇలాంటివి ఏవో ఉంటాయి దీక్షలు. సో ఆ దీక్ష కర్తృ నియమ విశేషాహ. ఏమిటి దీక్షలు అంటే ఆ కర్త ఉంటాడే, ఆ కర్మని చేసే కర్త, ఆ కర్త తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి, దానికి దీక్షలు అని పేరు. ఆ నియమ విశేషాలన్నీ కూడా, ఆ నియమాలన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే. తర్వాత యజ్ఞా సర్వే అగ్నిహోత్రాదయ క్రతవస్సయూపాః. యజ్ఞా క్రతవ, అన్ని యజ్ఞాలును. అన్ని యజ్ఞాలు అంటే యజ్ఞాలు అనేక ఉన్నాయి. అగ్నిహోత్రం, తర్వాత అగ్నియాధానము, అగ్నిష్టోమము, తర్వాత మహాగ్ని చయనము, చైన్ గారు అంటారు, అంటే ఆ చయనం చేసిన ఆయన అనమాట. తర్వాత వాజపేయము, వాజపేయి గారు అంటే వాజపేయం చేసిన ఆయన. ఆ తర్వాత పౌండరీకము, ఇంకా చాతుర్మాస్యము అని ఒక క్రతువు ఉంది. ఈ విధంగా అనేక యజ్ఞాలు ఉన్నాయి. ఈ యజ్ఞాలన్నీ కూడా ఆ పరమేశ్వరుని స్వరూపములే. ఇంకా క్రతవ సయూపాహ, క్రతువులని కొన్ని ఉన్నాయి యజ్ఞాల్లో భాగమే, స్లైట్లీ డిఫరెంట్. యజ్ఞాల్లో యూపం ఉండదు. యూపము అంటే ఒక రాట పాతతారు, అక్కడ ఒక పోస్ట్ ఒకటి, వుడెన్ పోస్ట్ ఒకటి ఫిక్స్ చేస్తారు. ధ్వజస్తంభం దేవాలయాల్లో అక్కడి నుంచి వచ్చింది, ఆ సంస్కారం అక్కడి నుంచి వచ్చింది. సో ఇప్పుడు కొన్ని దేవాలయాలకి, ఇప్పుడు మన ఇంట్లో దేవాలయం ఉందనుకోండి, దానికి యూపం ఉండదు, ధ్వజస్తంభం ఉండదు దానికి. ఇంట్లో దేవాలయం అంటే దేవుణ్ణి కూర్చోబెట్టినటువంటి రూమ్ ఉంది, దానికి ధ్వజస్తంభం పెడతారా? పెట్టరు. అదే కమ్యూనిటీ దేవాలయం ఉందనుకోండి, ధ్వజస్తంభం పెడతారు. సో ఇప్పుడు ధ్వజస్తంభం ఉన్న దేవాలయాలు, లేని దేవాలయాలు రెండు వచ్చాయా లేదా? అదేవిధంగా ఇక్కడ కూడా ఆ ధ్వజస్తంభము వంటి ఆ పోస్ట్, వుడెన్ పోస్ట్, దానికి యూపము అని పేరు. అది ఉన్న యజ్ఞాలు, ఇవి లేని యజ్ఞాలు అని వేదంలో కర్మల్లో విశేషాలు. కర్మలో దిగితే అనేక రకాల భేదాలు ఉంటాయిగా. ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించినవి. తర్వాత దక్షిణాశ్చ ఏకగవాది అపరిమిత సర్వస్వాంతాః. ఇంకా దక్షిణలు కూడా ఈశ్వరుడే. ఒక్క గోవుని దక్షిణ ఇవ్వాలి, ఏకగవ, ఒక్క గోవు దక్షిణ. గౌర్దక్షిణ, ఈ యజ్ఞం చేస్తే, ఈ క్రతువు చేస్తే ఒక్క ఆవుని మీరు దక్షిణగా ఇవ్వాలి. ఇప్పటికీ గోదానం అక్కడి నుంచే, ఆ సందర్భం నుంచే వచ్చింది. అక్కడ మొదలుపెట్టి కొన్ని చోట్ల అపరిమిత, ఇంత దక్షిణ ఇవ్వాలి అనే నిర్ణయం లేదు, మీ మనస్సుకి తోచినంత. అలాగుంటుంది. వేదమే నిర్ధారణ చేస్తుంది దక్షిణలని. దీని దక్షిణ ఎంత, దీని దక్షిణ ఎంత అని అంతా సిస్టమేటిక్ గా ఉంటుంది. వేదంలో మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉంటాయి యజ్ఞశాలలో. కాబట్టి దక్షిణల గురించి మీమాంస ఏం ఉండదు, ఫిక్స్డ్ గానే ఉంటుంది. సో ఈ మధ్యన పుష్కరాలకు వెళ్ళాను నేను స్నానం చేద్దామని. అక్కడ ఒక చిన్న బ్యానర్ పెట్టారు. ఆ బ్యానర్ లో దక్షిణలన్నీ ఫిక్స్ చేసి పెట్టారు. ఏదో ఇదైతే ఇంత, ఇదైతే ఇంత, ఏదో అలాగే కొంత వ్యవస్థ చేసుకుంటే అందరికీ తేలిగ్గా ఉంటుంది. వేదం అటువంటి వ్యవస్థ వైదికమైన కర్మలకి చేసి పెట్టింది. సో అలా చేయటంలో కొన్నింటికి లిమిట్ పెట్టలేదు, అపరిమిత. దీనికేమీ ఫిక్సేషన్ లేదు. మీకు తోచిన దక్షిణ మీరు ఇవ్వండి. మీరు 10 గోవులు దక్షిణ ఇవ్వండి, లేదా మరొకడు 100 గోవులు దక్షిణ ఇస్తాడు. వాడి ఉత్సాహం, వాడికి ఉన్న శక్తి ఆ రకంగా. ఇక ఇంకొక యజ్ఞం ఒకటి ఉంది, సర్వస్వదక్షిణ. ఇది మీరు కఠోపనిషత్తులో వచ్చింది, గమనించారా? విషను హవైవాజశ్రవస సర్వవేదసం దదౌ. సర్వవేదసం, వేదస్ అంటే అక్కడ వేద శబ్దానికి వేదశబ్దం, వేద ధనము అని అర్థం. సర్వధనాన్ని అంటే వాడికి ఉన్నదంతా ఇచ్చేసేయాలి, అలాంటి యజ్ఞం అది. కాబట్టి యజ్ఞం చేసే ముందు అలాగంటే నిర్ణయం చేసుకుని యజ్ఞం చేస్తారు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసే ముందు బీపీయా దాన్ని ఏమంటారు, ఐపీ కాదు, బ్యాంక్రప్సీ అంటారు, ఐపీ అంటూ ఉంటారు ఇక్కడ, ఇన్సాల్వెన్సీ పిటిషన్. దీన్నే అక్కడ అమెరికాలో బ్యాంక్రప్సీ అని చాప్టర్ 11 అని అంటారు. అంటే వాళ్ళకి ఆ పుస్తకంలో 11వ అధ్యాయంలో ఉందని అలాంటిది ఏదో అయి ఉంటుంది అది. సో చాప్టర్ 11. సో బిజినెస్ స్టార్ట్ చేసి ముందే వాళ్ళు ముందు చాప్టర్ 11కి సంబంధించిన నియమాలన్నీ చూసుకుని
దాని డేట్ కూడా ఫిక్స్ చేసుకుని దానికి సంబంధించిన లాయర్ను కూడా ఫిక్స్ చేసుకుని అన్నీ చేసుకుని అప్పుడు వీడు విఘ్నేశ్వర పూజతో బిజినెస్ ఆరంభం చేస్తాడు. సో ఆ రకంగా యజ్ఞం చేయాలి. ఇక్కడ యజ్ఞం అలాంటి యజ్ఞం చేయడం అయిపోయిన వెంటనే దక్షిణ అని వస్తుంది. దక్షిణ అని రాగానే ఆయన కట్టుబట్టలతోటి తన భార్యతోటి నడిచి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఆ ఋత్విక్కులు ఆ ఇల్లు ఇంట్లో సామాను తీసేసుకుని వాళ్ళు ఏదో చేసుకుంటారు. దే డిస్ట్రిబ్యూట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఈయన వెళ్ళిపోతాడు. ఇంక ఇప్పుడు ఆకాశం కింద నిలబడతాడు. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పూట భోజనం పెట్టి ఆ ఊరు బయట ఎవడో దాత ముందుకొచ్చి ఓ సెంటు భూమి ఇచ్చి అక్కడ పాక వేసి దాంట్లో ఉండమని వాళ్ళు ఏదో వ్యవస్థ చేస్తారు. ఇదో యజ్ఞం. దీనికి విశ్వజిద్యాగము అని పేరు. సర్వస్వ ఇచ్చేసి వరకు ఇలాగే ఇన్ని రకాల దక్షిణలు ఉన్నాయి. ఈ దక్షిణలన్నీ కూడా ఆ ఈశ్వరుని స్వరూపమే. సంవత్సరశ్చ కాలః కర్మాంగః. ఇక్కడ అంతా వైదిక కర్మని ప్రధానంగా మనం డిస్కస్ చేస్తున్నాం గనక ఇక్కడ సంవత్సరం అనేది కాలమే అయినా ఏదో ఇన్ జనరల్ టైం అని కాకుండా కర్మాంగః, కర్మకి కాలము కూడా అంగము. ఎందుకంటే వసంతే వసంతే అగ్నినాదధీత అని వాక్యం ఉంది. వసంత ఋతువు రాగానే అగ్ని ఆధానము చేయవలెను. చూడండి, కాలము కర్మాంగం అవుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అంటే మరి ఉపవాసము అనేది కర్మ, దానికి ఏకాదశి అనే కాలము అంగం అవుతుంది. బికమ్స్ ఏ పార్ట్ టు ది కర్మ. సో ఆ విధంగా కర్మకు అంగంగా ఉండేటువంటి కాలము సంవత్సరం ఏదైతే కలదో అది కూడా ఈశ్వర స్వరూపమే. యజమానశ్చ కర్త, యజమానుడు కూడా ఈశ్వరుడే. యజమానుడు కూడా కర్మలో ఉంటాడు. ఎలాగా? కర్త. కర్మకి కర్త ఒకటి ఉండాలి. ఆ కర్త రూపంగా కర్తృకారకము ఉంటారు. ఆ రకంగా ఒక సాధనమే యజమానుడు. ఆయన కూడా ఈశ్వరుని స్వరూపమే. లోకాః తస్య కర్మఫలభూతాః తే విశేష్యంతే. ఇంకా లోకములు, లోకములు అంటే మళ్ళీ కర్మే. ఇండిపెండెంట్ గా లోకముల డిస్క్రిప్షన్ కాదు ఇది. అంతా కర్మాంగ రూపంగా లోకాల డిస్క్రిప్షన్. అంచేతనే శంకరులు అంటున్నారు తస్య కర్మఫలభూతాః. తస్య అంటే యజమానునికి కర్మఫలంగా లభించేటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈశ్వరుడే. సో దీన్నే నిన్న మీకు కొన్ని శ్లోకాలు చెప్పాను భీష్మ స్తుతిలోని. ఆ స్తుతిలో శ్లోకం ఒకటి ఉంది. ఋగ్యజు సామధామానం దశార్ధ హవిరాత్మకం యం సప్తతంతుం తన్వంతి తస్మై యజ్ఞాత్మనే నమః. నిన్న వాయువాత్మనే నమః, లోకాత్మనే నమః అని అనుకున్నామే. వాయువు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు, లోకముల రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు, యజ్ఞము రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. సో యజ్ఞంలో ఉండే ఋగ్యజు సామలు, ఆ 3 రకాల మంత్రాలు యజ్ఞమునకు మూలము. తర్వాత 5 రకాల హవిస్సులు ఉన్నాయి. దశార్ధ హవిరాత్మకం. దశ అంటే 10లో సగం 5. 5 రకాల హవిస్సులు. హవిస్సు అంటే అగ్నిహోత్రంలో సమర్పించే ద్రవ్యానికి హవిస్సు అని పేరు. సో నెయ్యి హోమం చేస్తారు, పెరుగు హోమం చేస్తారు, వండిన అన్నాన్ని హోమం చేస్తారు, ఉడికించిన అన్నాన్ని హోమం చేస్తారు, పురోడాశము అని. సో ఈ గోధుమ నూకతో చేసిన దాన్ని పురోడాశం అంటారు, అది హోమం చేస్తారు. అలాగే ఇంకేదో ఉంటుంది. సో ఇంకా ఇలాంటి పాలు విరిగిన తర్వాత పైన తేలిన నీటిని కూడా హోమం చేస్తారు, సోమరసాన్ని హోమం చేస్తారు. ఈ విధంగా 5 రకాల హవిస్సులు ఉన్నాయి. ఈ హవిస్సులు 5. తర్వాత సప్తతంతుం తన్వంతి. యజ్ఞంలో సప్తకి ఇంపార్టెన్స్ ఉంది. సప్తతే అగ్నే 7 మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా పూర్ణాహుతి చూశారా మీరు? పూర్ణాహుతి మంత్రం ఏమిటి? ఇది వినుంటారు మీరు. సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతి సప్తయో నీరాపృణస్వాఘృతేన స్వాహ అని పూర్ణాహుతి చేస్తారు. అగ్నయే సప్తవత ఇదన్నమమ అని త్యాగం చెప్తారు. సో 7. సో ది అగ్ని ఈజ్ 7 వాలా అగ్ని, 7 వాలా, సప్తవాన్, 7 కలవాడు. అన్నీ 7ఏ ఆ సప్తతంతు. సో ఆ 7 అది కర్మకాండలో ఉంది. నేను చెప్తాను ఆ మంత్రం గురించి తర్వాత. ఎందుకంటే జ్ఞానకాండలో కూడా సప్త రాబోతోంది, అక్కడ వివరంగా చూద్దాము.
సో ఈ 777 తోటి కూడినటువంటి ఆ సప్తతంతువైన యజ్ఞం ఏది కలదో ఆ యజ్ఞము ఈశ్వరుని స్వరూపమే. మన వాళ్ళు 7 బ్యాడ్ నెంబర్ అంటారు. అంతా ఊరికే లోకానుగతికో లోక హియర్సే, అంతకంటే దాంట్లో సారమేం లేదు, తెలిసి చెప్పి మాట కాదు. 7 బ్యాడ్ నెంబర్ ఎందుకైంది? 7 అంత పవిత్రమైన నంబర్ అదే కానీ ఇంకోట్లేదు. యం సప్తతంతుం తన్వంతే తస్మై యజ్ఞాత్మనే నమః. ఈ 7 బ్యాడ్ ఎందుకైందంటే 7కి తెలుగులో 7 అని అర్థం. తెలుగు నుంచి వచ్చింది ఇది, అచ్చ తెలుగు. అచ్చ తెలుగులో 7 అని అర్థం 7. ఈ 7 అనే పదానికి స్లాష్ ఉంది. స్లాష్ కూడా ఎగ్జాక్ట్ గా 7కి లేదు. ఆ 7కి చకారం చేరిస్తే 7చుట, అక్కడికి ఆ చకారం కూడా చేరిస్తే అయింది. అది భయం అన్నమాట. ఏడవాల్సి వస్తుందేమో అని భయం. భయాన్ని బట్టి వచ్చిన ఇవన్నీ భయాన్ని బట్టి వచ్చాయి. భయము లేకుండా ఆలోచిస్తే వీటన్నింటినీ డ్రాప్ చేసి పారేయచ్చు. వాటిలో సారం లేదు. ఏ శాస్త్రీయమైన ప్రణాళికను బట్టి వచ్చినవేం కావు. అంచేతనే ఎప్పుడూ కూడా సందర్భశుద్ధి లేని నియమం కానీ ఒక సంప్రదాయం కాదు. అదే వస్తున్న హియర్సే, ఏదో గతానుగతికంగా వస్తున్నటువంటిది ఏదైనా ఉంటే అది అసందర్భమైనది అని తెలిస్తే దాన్ని విడిచిపెట్టేయడానికి మనం వెనకాడకూడదు. ఆ ధైర్యం ఉండాలి. దట్ కరేజ్ ఈజ్ సాధకుడికి అది ఉండి తీరాలి. లేకపోతే సాధకుడు అసందర్భం అని తెలిసి కూడా విడిచిపెట్టలేకపోతే అది భయానికి వశుడై ఉన్నాడని అర్థం. భయానికి వశుడై ఉన్నవాడు వాడు జ్ఞానాన్ని పొందలేడు, జ్ఞానానికి అర్హుడు కాదు. భయం ఉండకూడదు మనస్సులో. అంచేతనే భయం అనేదానికి సూపర్ స్టిషన్ అని అంటారు. ఎప్పుడైనా గమనించట్లేదో? సూపర్ స్టిషన్ అది భయాన్ని బట్టి వస్తుంది. కాబట్టి భయాన్ని పక్కన పెట్టి మనం కర్మని ఉపాసనని స్వీకరించాలి. కానీ అలా జ్ఞానం బేసిస్ మీద స్వీకరించాలి. భయం బేసిస్ మీద స్వీకరిస్తే సూపర్ స్టిషన్స్ అయిపోతుంది. నేను భాగవతంలో ఋషభదేవ చరితము అని 5వ స్కంధంలో ఉంది. అక్కడ కొన్ని శ్లోకాలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఋషభదేవుడు ఏమని చెప్తాడంటే, చూడండి, లోకంలో జనులు భయానికి లోబడి ఏవేవో కర్మల్ని వాటిని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆల్రెడీ దే ఆర్ ఇన్ ఇట్. కాబట్టి మహాత్ములు వాళ్ళని ఈ కామ్యకర్మల నుండి, భయము అజ్ఞానము బేసిస్ గా ఉన్నటువంటి కర్మల నుండి వాళ్ళని పైకి లేవదీసే ప్రయత్నం చేయాలే గాని జ్ఞానాన్ని బోధించటం ద్వారా వాళ్ళని మరింత కామ్యకర్మలలోకి నెట్టే ప్రయత్నం ఎన్నడూ చేయరాదు అని దానికి దృష్టాంతం. అంధుడు చూపు లేని వాడికి మీరు చేతనైతే చూపుని ఇవ్వగలిగితే చూపుని ఇవ్వాలి, లేకపోతే దారి చూపాలి. అంతేగాని వాడు అక్కడ నిలబడి ఉంటే వాడిని జాగ్రత్తగా నడిపించి ఆ పక్కన ఉండే గొయ్యిలో వాడిని పారవేయకూడదు. వాడిని గోతులో వాడి దాన్ని వాడిని వదిలేస్తే వాడు గోతులో పడ్డం. 50% ప్రాబబిలిటీ వాడు పడ్డం. వీడు వెళ్ళి పని కట్టుకుని వాడిని గోతులో పారేస్తాడు. అలా చేయకూడదు. అదేవిధంగా కామ్యకర్మలలో తలమునకలవుతున్న జనులకు మరింత కామ్యకర్మల్లోకి నెట్టివేయటం అనేది ఏదైతే ఉన్నదో అది గోతికి పక్కన నిలబడున్న గుడ్డివాడిని పని కట్టుకుని ఆ గోతి వైపు నడిపించి గోతిలో పారేయడం అలాంటిది అని ఋషభదేవుడి చెప్తాడు. భాగవతంలో ఇలాంటి అంశాలు చాలా నిర్మోహమాటంగా చెప్తారు. సో ఆ విధంగా కాబట్టి మానవులకు జ్ఞానాన్ని బోధిస్తే ఆ జ్ఞానం వల్ల వాళ్ళకు ఉండేటువంటి భయాలు సందేహాలు తొలగాలి, బరువు తీరాలి. కానీ వాళ్ళ నెత్తిని మరింత బరువు పారేసేటువంటి విధంగా చెప్పకూడదు. అది ఒకటి మహాత్ములు గమనించదగ్గ విషయం. ఎందుకంటే మహాత్ములు దే లీడ్ ది సొసైటీ. ఎనీవే, సో కర్మఫలభూతా లోకా విశేష్యంతే. ఆ యజమానుడు కర్మ చేసుకున్నప్పుడు వాటికి ఫలంగా లభించేటువంటి లోకాలు కూడా పరమేశ్వరుడే. ఏ లోకాలు? ఏవో కొన్ని కర్మకు సంబంధించి 2 రకాల లోకాలు చెప్తున్నారు. సోమో యత్ర యేషు లోకేషు పవతే పునాతి లోకాన్. సోమో యత్ర పవతే. యత్ర అంటే యేషు లోకేషు, ఏ లోకముల యందైతే. లోకాహని వచ్చింది కదా, లోకాహ యత్ర. యత్ర అంటే త్ర అన్నది సప్తమీ విభక్తి ప్రత్యయం.
ఏకవచనానికి త్రాయే, బహువచనానికి త్రాయే, ద్వివచనానికి కూడా త్రాయే, సందర్భాన్ని బట్టి. సో త్రసిల్ అంటారు. సో అక్కడ సందర్భంలో ఇక్కడ బహువచనం ఉంది కనుక ఏషు అని అర్థం చెప్పుకోవాలి. ఏషు లోకేషు, ఏ లోకముల యందైతే సోమః పవతే, సోమః అంటే చంద్రుడు, అంటే చంద్రలోకం అన్నమాట. పవతే అంటే పునాతి, పవిత్రము చేయుచున్నాడు, పావనము చేయుచున్నాడు. ఎవళ్ళని? లోకాన్, ఆ లోకంలో ఉండే ప్రాణులను. లోకశబ్దానికి ప్రాణి అని అర్థం. కాబట్టి ఈ జీవులు పుణ్యం చేసుకుని చంద్రలోకాన్ని, అంటే చంద్రలోకం అంటే స్వర్గలోకంలోనే లోవర్ లెవెల్, అంతేగాని ఎదురుకుండా కనబడుతున్న చంద్రుడని కాదు. చంద్రలోకంలో లోవర్ లెవెల్. అక్కడ చంద్రకాంతి యొక్క ప్రాముఖ్యం అధికంగా ఉంటుంది. అమృత, చంద్రకాంతికి అమృతం అని పేరు. సో ఆ లోకము, అక్కడ చంద్రుడు తన కాంతితోటి అందరినీ కూడా ఆహ్లాదపరుస్తూ అమృత రసాన్ని నింపుతూ ఉంటాడు. ఆ లోకాలు కూడా, ఆ లోకము కూడా లోవర్ లెవెల్ ఆఫ్ హెవెన్, అది కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే. ఇంకా ఎక్కడ? ఎత్ర సూర్యః, ఎత్ర యేషు సూర్యస్తపతి చ. ఎత్ర అంటే మళ్ళీ ఎత్ర తీసుకోండి, అంటే యేషు లోకేషు, ఏ లోకముల యందైతే సూర్యః, సూర్యుడో. సూర్యుడో అంటే అర్థం ఏంటండి? సూర్యః తపతి చ, సూర్యుడు తపిస్తూ ఉంటాడు. చంద్రుడైతే ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటాడు, సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని అర్థం. అక్కడ ఏదో కష్టపడిపోతారనేం కాదు. సూర్యలోకములు అంటే సూర్యమండలం అని కాదు, సూర్యుని యొక్క అనుగ్రహము లభించేటువంటి ఉన్నతమైన స్వర్గలోకము, అది కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే. ఏమిటి 2 రకాలు చెప్పారు లోకాలు, చంద్ర సూర్య అని. అంటే కర్మలో 2 రకాలు. కర్మ తెలిసి చేస్తే ఒక రకం, తెలియకుండా చేయడం అంటే మెకానికల్ గా చేసేయటం. తెలియకుండా చేశారనుకోండి, తెలియకుండా చేయడమే, ఇంకెందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం ఏమీ తెలియదు. సో ఆ కూర్చోవడం, నిలబడడం, నెయ్యి అగ్నిలో వేయంటే వేయడం, నీళ్లు ముట్టుకోంటే ముట్టుకోవడం, ముక్కు పట్టుకోవడం. ముక్కు పట్టుకోవడం ఇది ఒకటి చాలా విడ్డూరమైన సంగతి అన్నారు. ముక్కు పట్టుకోండి అంటాడు. ఎందుకు ముక్కు పట్టుకోవడం? ఎందుకు? చెవి పట్టుకోవచ్చు కదా, వై ముక్కు. అక్కడ ముక్కు పట్టుకోవడం అని కాదు, అక్కడ ప్రాణానాయమ్య అని. ప్రాణానాయమ్య అనగానే ముక్కు పట్టుకోవడం. ఇలా పట్టుకోవడం, కొంతమంది ఇలా పట్టుకుని రకరకాలుగా ముక్కు పట్టుకోవడం. సో ముక్కు పట్టుకోవడం కాదు అక్కడ ముఖ్యం. పుస్తకంలో కూడా ముక్కు పట్టుకొనవలెను అని ప్రింట్ చేసి కూర్చోబెట్టాడు. రామ ఎంత అధ్వానం అంటే, ముక్కు పట్టుకోవడం కాదు, ప్రాణాయామము చేయవలెను అని అర్థం. ప్రాణాయామం చేయాలంటే ముక్కు పట్టుకో, ప్రాక్టీస్ ఉన్నవాడికి ముక్కు పట్టుకోక్కర్లేకుండా చేయగలుగుతాడు. కొంచెం ప్రారంభ దశలో ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయడం మంచిది. సో పోనీ ఎలాగో అలాగో ముక్కు పట్టుకుని ఓవైపు క్లోజ్ చేసి రెండో వైపు గాలి పీల్చి, అది క్లోజ్ చేసిన వైపు నుంచి ఈ వైపు క్లోజ్ చేసి ఇటువైపు నుంచి విడిచిపెట్టడం, దీని పేరు ప్రాణాయామం. అది చేయమని ప్రాణానాయమ్య. ఇప్పుడు ఈయనకి కంగారే, ఆయనకి కంగారే. ఈ కర్మని సోషల్ ఫంక్షన్ కింద మార్చేశారు మన వాళ్ళు. ఉపనయనం, వివాహం పోనీ సోషల్ ఫంక్షన్ అవ్వచ్చు, ఉపనయనం సోషల్ ఫంక్షన్ కాదు. దాన్ని కూడా సోషల్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసేయటం. ఏ కర్మ సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అదో సోషల్ ఫంక్షన్. సోషల్ ఫంక్షన్ అయితే ఏమైపోతుందంటే వీడికి ఈ వచ్చిన బంధువర్గాన్ని సరిదిద్దడంలో పడిపోతాడు, ఈ సంసారంలో పడిపోతాడు, ఇంక దేవుణ్ణి పక్కన పెట్టేస్తాడు. సత్యనారాయణ స్వామి ఇంపార్టెంట్ కాదు. ఈయన సత్యనారాయణ స్వామిని పూజిస్తుండగా చూడడానికి వచ్చినటువంటి బంధువులు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు, వాళ్ళు దే ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సత్యనారాయణ స్వామి. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామిని తొందరగా సాగనంపేసి వాళ్లతోటి చూడాల్సి ఉంటుంది. ఆ రకమైన గృహస్థులకు ఉండేటువంటి కొన్ని పూచీలు ఏవో ఉంటాయి, బాధ్యతలు. సో వాటిల్లో పడిపోయి ఈ సత్యనారాయణ స్వామి వ్యవహారాన్ని తొందరగా ముగించేయాలి. అందుకోసం ప్రాణాయామం చేయాలంటే టైం పడుతుంది, దానికి మనస్సు స్థిమితం కావాలి. టైం పట్టడం ఒక్కటే కాదు, మనస్సు స్థిమితమే అసలు అది లేనిదే అది. కాబట్టి ముక్కు పట్టుకోమని ఈయనంటాడు, ఆయన ముక్కు పట్టుకుంటాడు, ఇంక తీయండి యువతలకి. ఎంతసేపు పట్టుకుంటాడు ఇలాగా, చాలు అని అన్న వెంటనే చాలు. దట్ ఈస్ నాట్ ది వే. అంత మెకానికల్ గా కర్మలు చేయకూడదు. పాయింట్ ఏంటంటే మెకానికల్ గా చేశారనుకోండి ఏమవుతుంది, ఫలం వస్తుందా రాదా? వస్తుంది. ఎంత ఫలం వస్తుంది? తక్కువ ఫలం వస్తుంది. తక్కువ ఫలం అంటే ఏమిటి? చంద్రలోకానికి వెళ్తారు.
తెలిసి ప్రేమతో భావనతో చేస్తే ఇంకా పైకి వెళ్తారు, సూర్యలోకానికి వెళ్తారు. అందాము. తేచ దక్షిణాయనోత్తరాయణ మార్గద్వయగమ్యాః విద్వద విద్వత్కర్తృఫలభూతాః. ఈ రెండు రకాల లోకాలు చెప్పారే, ఈ రెండు రకాల లోకాలు కూడా తేచ విద్వత్ అవిద్వత్ కర్తృఫలభూతాః. కర్తకి ఫలంగా వస్తాయి. ఎటువంటి కర్త? విద్వత్ అవిద్వత్. విద్వత్ అంటే తెలిసి చేసే కర్త, అవిద్వత్ అంటే తెలియకుండా చేసే కర్త. కాబట్టి ఉన్నత లోకములు తెలిసి చేసే కర్తకు వస్తాయి, తక్కువ స్థాయి లోకాలు తెలియకుండా చేసే కర్తకి వస్తాయి. కర్మ ఒకటే, కానీ తెలిసి భావనతో భక్తితో చేస్తే, శ్రద్ధతో చేస్తే దాని ఫలం వేరే, తెలియకుండా హడావిడిగా మెకానికల్ గా చేస్తే దాని ఫలం వేరే. ఆఖరికి భోజనం దగ్గర కూడా ఈ రూల్ వర్తిస్తుంది. భోజనం చేస్తూ ఎవరితో దెబ్బలాడుతానో అయితే సీరియస్ ఇష్యూ డిస్కస్ చేస్తూనో భోజనం చేశారనుకోండి, ఆ జ్యూసెస్ ఎంజైమ్స్ అవి కూడా సరిగ్గా వర్కౌట్ కావు, అవి కూడా సరిగ్గా జనరేట్ కావు, రాంగ్ డైరెక్షన్ లో పడిపోతుంది. దాంతో ఒకప్పుడు తినాల్సిన దానికంటే ఎక్కువ తింటాడు, ఇంకొకప్పుడు తక్కువ తింటాడు, ఒకప్పుడు పచనం అవుతుంది, ఇంకొకప్పుడు అవ్వదు. అలాగా అంచేతనే ఈ బిజినెస్ డిన్నర్ అన్నా తప్పదు. బిజినెస్ డిన్నర్ ఈజ్ నాట్ రైట్ థింగ్ టు డూ. ఇది ఈ హోటల్ బిజినెస్ వాళ్ళు అలా ప్రమోట్ చేస్తూ ఉంటారు. నిజంగా నేను చూస్తాను, దే ప్రమోట్ ఆల్ రాంగ్ థింగ్స్ ప్రమోట్ చేస్తారు. ఇటుగా ప్రమోట్ వ్యాలంటైన్ డే అని ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో బిజినెస్, మొన్న వాడు చెప్పాడు చాలా బిజినెస్ ఉంది అందుకోసం ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పాడు. మాకు వీఆర్ నెదర్ ఎగెన్స్ట్ ఇట్ నార్ ఫర్ ఇట్, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది బిజినెస్ పార్ట్ ఆఫ్ ఇట్. వెరీ ఇంట్రెస్టింగ్. అంతా సూపర్ఫిషియల్. కార్డు ఇవ్వడం ఎందుకంటే దండం పెట్టచ్చు, ప్రేమ ప్రకటించవచ్చు, ఏదైనా ఉపకారం చేయొచ్చు. కార్డు ఇస్తే ఏమైనట్టు, ఇవ్వకపోతే ఏమైనట్టు, ఏదైనా సమాచారం కోసం ఇచ్చినా తప్పు లేదు. బట్ మిగతావన్నీ పక్కన పెట్టేసి ఒక కార్డే బిజినెస్. ఎందుకంటే బిజినెస్ ఉంది దాంట్లో, కార్డులో బిజినెస్ ఉంది. ఎలాగా? పావలా కార్డుని 50 రూపాయలకు అమ్మచ్చు, అది బిజినెస్. దాని ఖరీదు పావలా ఉంటుంది, దాంట్లో ఉండే మెటీరియల్. అదో 50 రూపాయలకు అమ్మచ్చు. ఆ రకంగా పెద్ద బిజినెస్ ఇది. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్, తెలిసి భావనతో భక్తితో ప్రేమతోటి కర్మని చేయాలి. చేసి కర్మ తక్కువైనా పర్వాలేదు, ఊరికే కర్మ మీద కర్మ 1,000 శతనామ పూజ చేయొచ్చు, అది చాలదు. సహస్రం అంటే పోనీ అదే చేయొచ్చు. సహస్రం కూడా చాలదు, 1,00,000 కూడా చాలదు, కోటి కూడా చాలదు, 3 కోట్లు అని ఇలా పెంచుకుంటూ పోతే భక్తి సన్నగిల్లిపోతుంది, ఓపిక సన్నగిల్లిపోతుంది, ఈ బరువు పెరిగిపోతుంది. కర్మకి ఆ రకంగా సెల్ఫ్ పెర్పెచ్యువేటింగ్ చేసే లక్షణం ఉంది కర్మలో. కాబట్టి ఈ రకమైన పరిస్థితులంతా గమనించి ఒక సోబర్గా, అంటే ఒక బాధ్యతాయుతంగా భక్తికి ప్రాధాన్యం ఇస్తూ మనం కర్మల్ని చేసుకున్నట్లయితే అది విద్వత్ కర్మ అంటారు. దానికి ఫలం ఎక్కువ ఉంటుంది. ఊరికే మెకానికల్ గా గుడ్డెద్దు చీలబడ్డట్టుగా చేసుకుంటూ పోతే తక్కువ ఫలం ఉంటుంది. అవిద్వత్ కర్తృక, అది ఒక వ్యవస్థ. లోవర్ అండ్ అప్పర్. దక్షిణాయన ఉత్తరాయణ మార్గద్వయగమ్య. ఇప్పుడు డిఫరెంట్ లోకాస్ ఉన్నాయి కదా, లోవర్ అండ్ అప్పర్, తక్కువ ఎక్కువ. ఇప్పుడు 2 సెట్ ఆఫ్ లోకాస్ ఎప్పుడైతే ఉన్నాయో వాటికి వెళ్లే మార్గాలు కూడా 2 ఉంటాయి. ఒక మార్గము దక్షిణాయన మార్గము అని అంటారు, ఇంకో మార్గం ఉత్తరాయణ మార్గము. ఈ దక్షిణాయన ఉత్తరాయణ అన్నవి మన దక్షిణాయన ఉత్తరాయణ ఐడెంటికల్ కాదు, మెటఫారికల్ గా చెప్పారు దాన్ని. అంతేగాని దక్షిణాయనంలో మరణిస్తే వాడు తక్కువకు పోతాడని, ఉత్తరాయణంలో మరణిస్తే ఎక్కువకు పోతాడని, మరణించే టైంను బట్టి ఏది వ్యవస్థ ఉండదండి. మరణించే టైంను బట్టి, పుట్టే టైంను బట్టి వ్యవస్థ ఉంటే వాడు అంతకుముందు చేసిన జన్మలోని కర్మలకి గతి ఏమిటి? కర్మని బట్టి కర్మఫలం అని ఓ పక్కన చెప్తూ మళ్ళీ పుట్టిన టైంను బట్టి మరణించిన టైంను బట్టి కర్మఫలం మారిపోతుందంటే ఇట్ ఈజ్ నాట్ కన్సిస్టెంట్. దీని బృహదారణ్యకోపనిషత్తులో శంకరుల భాష్యంలో వ్యవస్థ చేశారు. అలాగే బ్రహ్మసూత్రాల్లో వ్యవస్థ ఉంది, చాందోగ్యోపనిషత్తులో శాస్త్రంలో సర్వత్రా వ్యవస్థ ఉంది. వ్యవస్థ అంటే ఏమిటి? ఆ ఇష్యూని తరువుగా డిస్కస్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్ కంక్లూషన్స్ అన్నీ ఉంటాయి అక్కడ, ఆర్గనైజ్డ్ గా ఉంటాయి. అయితే ఇవన్నీ చూసి ఓపిక ఎవడికి?
ఎవరో పిచ్చోళ్ళు ఒకళ్ళు ఇద్దరు చూస్తూ ఉంటారు ఈ గ్రంథాలని. మిగతా వాళ్ళకి ఇంత లోతుగా వెళ్ళి టైం లేదు, అంత సూపర్ఫిషియల్ వ్యవహారం. సో ఎవళ్ళు పట్టించుకోరు, ఊరికే గతానుగతికో లోక. సో హియర్సే మీద నడిపించేస్తూ ఉంటారు. దక్షిణాయనంలో పోయాడు, ఉత్తరాయణంలో పోయాడు, దిస్ ఈజ్ ఆల్ నాట్ ది రైట్ థింగ్. ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు గిట్టాడు అన్నది ఇంపార్టెంట్ కాదు. సో ఎలా బ్రతికాడు ఏం చేశాడు అన్నదే ఇంపార్టెంట్. ఏం తెలుసుకున్నాడు ఏం చేశాడు, దట్ ఎలోన్ మ్యాటర్స్. ఎప్పుడు పుట్టాడో ఎప్పుడు గిట్టాడు ఇట్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్, అకించిత్కరము అంటారు. దానివల్ల ఏమి ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ పదాలు ఈ మార్గాలకి పేర్లు ఎలా వచ్చాయంటే, దక్షిణాయనంలో సూర్యుడు పలచగా ఉంటాడు, అంటే కాంతి తక్కువ ఉంటుంది. ఉత్తరాయణంలో సూర్యుడు మెరిసిపోతూ ఉంటాడు, కాంతి ఎక్కువ. కాంతి తక్కువ ఉన్నది చంద్రలోకం, తక్కువ లెవెల్కి. కాంతి ఎక్కువ ఉన్నది సూర్యలోకం, ఎక్కువ లెవెల్కి. అలా మెటఫారికల్ గా వ్యవస్థ చేశారు. కృష్ణ శుక్ల కూడా, అగ్నిర్జ్యోతిరహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం అని మీకు గీతలో కూడా వస్తుంది. సో శుక్ల అంటే కాంతి యొక్క ఆధిక్యం, అంటే జ్ఞానమే కాంతి. ఇక్కడ జ్ఞానం విద్వాంసుడు చేసిన కర్మ కదా. జ్ఞానం అనే కాంతి ఉన్నప్పుడు అది సూర్యుని యొక్క ప్రకాశం అధికంగా ఉండేటువంటి ఆ ఉత్తరాయణాన్ని మెటఫారికల్ గా ఉత్తరాయణ మార్గము అని అన్నారు. సూర్యుని కాంతి తక్కువగా ఉండి అజ్ఞానంగా చేస్తున్నాడు కదా, తెలియకుండా వీడు కర్మను చేస్తున్నాడు, దానికి మెటఫారికల్ గా దక్షిణాయన మార్గము అని అన్నారు. ఈ సందేహం మీకు ఎవరికైనా ఉండొచ్చు, అంచేత మీరు అడగకుండా నేనే చెప్పేశాను, అక్కడ టాపిక్ వచ్చింది కనుక. అయితే భీష్ముడు మాట ఏమిటి, ఇది మళ్ళీ అదో సందేహం. అది కూడా మీకు డౌట్ రావచ్చు కదా. మరి భీష్ముడు మాట ఏమిటి, ఏవో కథ ఉంది కదా. భీష్ముడు కథ తెలుసుండే మాట కథ కాదు అది. భారతం తీసి చూస్తే దాంట్లో పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఇదంతా ఇది భీష్మ సినిమా కథ ఇది. సో భీష్మలో సినిమా ఒకటి మా చిన్నప్పుడు వచ్చింది, మేము చూసాం అది. సో ఇట్స్ నాట్ లైక్ దట్. నేను మా నాన్నగారిని అడిగాను, ఏమిటండి నాన్నగారు, ఎందుకంటే చాందోగ్యంలో వ్యవస్థలు అన్నీ ఉన్నాయి, వాట్ అబౌట్ భీష్మ అంటే, భీష్ముడికి ఆయన మహాజ్ఞాని. మీరు భాగవతంలో వినే ఉంటారు భీష్మస్తుతి. నేను భాగవత సప్తాహం చేసినప్పుడు చెప్పాను, చాలా గొప్ప ఘట్టం. ఆయన గొప్ప జ్ఞాని, శ్రీకృష్ణుడి చేత కూడా స్తుతింపబడ్డాడు, ఇంతటి జ్ఞాని లేడు సుమా అని. కాబట్టి ఆయన దక్షిణాయనంలో మరణిస్తే తక్కువ లోకానికి వెళ్తాడనే ప్రసక్తే లేదు. జ్ఞాని ఏ లోకానికి వెళ్ళక్కర్లేదు, పరబ్రహ్మలో ఐక్యమే, జీవన్ముక్తుడు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడు మరణించినా ఒకటే. అయితే మరి ఎందుకు ఆగాడు, ఆయన శ్రీకృష్ణుని యొక్క దర్శనం కోసం ఆగాడు. అలా అనకుండగా ఉత్తరాయణం కోసం ఆగాడని ఊరికే మాట వరుసగా అలా చెప్పారు. ఆ తర్వాత ఇంకొకటి, ఆయనకి తండ్రి ఓ వరం ఒకటి ఇచ్చాడు, ఈయన అడిగితే ఇవ్వలేదు, ఆయనకు తోచిన వరం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఈయన అడిగి, అయ్యా నీకేం కావాలని అడిగి ఈయనకి ఉపయోగపడేదేదో ఇస్తే అదో పద్ధతి. ఈయనకి ఉపయోగపడేదాంతో సందర్భం లేకుండా ఆయనకి ఏదో ఇచ్చారనుకోండి, ఆయన ఏం చేసుకుంటాడు? అది నాకెవరో యుఎస్లో ఉండగా ఏదో వస్తువు ఒకటి ఇచ్చారు, చాలా కాస్ట్లీ వస్తువు, నాకు గుర్తు రావట్లేదు, ఏదో అది 2-3 times అయింది ఇలాగా. సంథింగ్ విచ్ దే గేవ్ మీ, ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ ఇట్. ఈవెన్ ఇఫ్ ఐ నో వాట్ టు డూ విత్ ఇట్, ఐ డోంట్ ఫీల్ లైక్ యూజింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, నాకు దాని వినియోగం లేదు. తర్వాత అది నేను ఎయిర్పోర్ట్ ఈ కస్టమ్స్ దాటించి తీసుకురావటం, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ నెవర్ డూ. కస్టమ్స్ లో వాడు ఐబ్రోస్ రైస్ చేసే పరిస్థితి నాకు, ఐ డోంట్ లైక్ ఇట్. పెన్ను కూడా నేను అక్కడ పట్టేసే చక్క వస్తా. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఎనీథింగ్, బికాస్ వీళ్ళతోటి ఎవడు పడగలడు, అండ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ దట్ ఆల్సో. సో దెర్ఫోర్ ఐఎమ్ ఎక్స్ట్రా కాషస్. సో ఈ ఆర్టికల్ తీసుకురావడానికి ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. ఇట్ ఈస్ హెవీ కస్టమ్స్, ఇట్ మే అట్రాక్ట్ కస్టమ్స్ అటెన్షన్, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్పస్ విత్ ఇట్. అది నాకు ఇచ్చారు, ఇప్పుడు నేనేం చేయాలి దాన్ని? అది తీసుకోవడం అవసరం, తీసుకున్నాను. సో తీసుకున్న రోజు నుంచి ఇది ఎవరికి ఉపయోగిస్తుందా అని వెతికి అది వాళ్ళకి అప్పచెప్పి వచ్చాను కదా. సో ఆ రకంగా భీష్ముడికి వాళ్ళ నాన్నగారు వరం ఇచ్చారు. ఈయన అడిగిన వరం ఏం కాదు, అది స్వచ్ఛంద మరణము అనే వరం ఇచ్చారు. ఆయన ఏదో పిచ్చి శంతనుడు, ఆయన ఏదో వరంలో ఇచ్చాడు ఈ వరం. ఆయన చేసిన పనులన్నీ అసందర్భంగానే ఉంటాయి, శంతనుడు చేసిన పనులన్నీ, దాంట్లో ఏం సందర్భ శుద్ధి తక్కువే. సో ఆయన ఏదో వీడు అడగకుండానే ఓ వరం ఇచ్చారు. భీష్ముడు ఆలోచించాడు, నాన్నగారు ఇచ్చిన వరం ఇంతదాకా ఎప్పుడు వాడలేదు, ఆయన ఇచ్చిన వరం మీద
మర్యాద. ఆయన వరం ఇస్తే వాడడం అదో మర్యాద కదా. తర్వాత నాయనగారి యొక్క వరము గొప్పది అని లోకానికి ప్రకటించటం, నాయనగారిని గుర్తు చేసుకుని ఓన్లీ ఆ వరాన్ని వాడదాము అని అనుకున్నాడు. ఎలా వాడాలి అంటే గమ్ముని ఉత్తరాయణం దక్షిణాయనం ఇంకో వారం రోజుల్లో అయిపోతుందండి, అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుందంటే అస్టు లెట్ మీ డై దెన్ అని అలా ఉపయోగించాడు దాన్ని. అంతేకాని దానికి పుణ్యలోకాలకి ఏమీ సంబంధం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ది ఇదో వ్యవస్థ. దక్షిణాయన ఉత్తరాయణ మార్గద్వయ గమ్యా. కాబట్టి ఎవరైనా ఉత్తరాయణంలో కాకుండా దక్షిణాయనంలో ప్రాణత్యాగం చేస్తే అదేదో దోషమనో తక్కువనో ఎక్కువనో ఎప్పుడూ అనుకోకూడదు. కాబట్టి ఎప్పుడు మరణించావు అనే తిథి చూడరు. ఈశ్వరుడు కర్మఫలదాత, ఎలా జీవించాడో చూస్తాడంతే. ఎప్పుడు మరణించాడు ఎలా మరణించాడో చూడడు, ఎలా జీవించాడు అన్నదే ముఖ్యం. సో దట్ ఈస్ ది పాయింట్. తర్వాత మంత్రం తస్మాచ్చ దేవాః బహుధా సంప్రసూతాః సాధ్యా మనుష్యాః పశవో వయాంసి ప్రాణాపానౌ వ్రీహియవౌ తపశ్చ శ్రద్ధా సత్యం బ్రహ్మచర్యం విధిశ్చ. మంచి మంత్రం. ఇప్పుడు ప్రాణులలో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. ప్రాణులు లివింగ్ బీయింగ్స్ లో ఎక్కడ మొదలు పెడదాం? హయ్యెస్ట్ సెలెస్టియల్ అంటే దేవతలు. దేవతలు అంటే అమెరికాలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, మన లోకల్ గా కూడా అలా భావన చేయొచ్చు. దేవతలు అయితే స్విట్జర్లాండ్, అమెరికా మొదలైనటువంటి చాలా ఉన్నతమైన ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి సమాజంలో జీవిస్తూ ఉంటారు వాళ్ళు దేవతలు. లేకపోతే సెలెస్టియల్, అక్కడ స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలు. స్టార్స్ అంటారు కదండి, స్టార్స్ ఎక్కడుంటారు? మద్రాసులోను, హైదరాబాద్లోను, హాలీవుడ్లో కూడా ఉంటారు స్టార్స్, సంథింగ్ లైక్ దాట్. సో దేవతలు. దెన్ బహుధా సంప్రసూతా. ఈ దేవతలు, ఈ సమస్త ప్రాణులు కూడా పలు విధాలుగా జన్మిస్తూ పలు లెవెల్స్ లో పలు విధాలుగా జన్మిస్తారు. చూద్దాం భాష్యకారులు ఏమంటారు. తర్వాత సాధ్యాహ. సాధ్యాహ అంటే దేవతల్లోనే మరో వెరైటీ. దేవతల్లోనే అనేక వెరైటీస్ ఉంటాయి. కొంత లోవర్ లెవెల్ ఇది, గంధర్వ ఇలాగంటి పేర్లు ఉన్నాయి సాధ్యాహ. తర్వాత మనుష్యాహ, హ్యూమన్ బీయింగ్స్. ఇంకా లోవర్ పశవ, పశువులు. వయాంసి, పక్షులు. ఇవన్నీ ఇన్ని రకాల ప్రాణులు ఆ అక్షర పరబ్రహ్మ నుండియే ఆవిర్భవించినవి. ఎక్కడ విభాగానికి తేడాకి అవకాశం ఏముందండి? అన్ని ప్రాణులు, ప్రతి ప్రాణి కూడా ఈశ్వరుని యొక్క విభూతి అంటే మహిమను సంతరించుకుని ఈ జగత్తులో ఆవిర్భవిస్తాడు. ఎందుకంటే ప్రతి ప్రాణి ఈశ్వరుని యొక్క స్వరూపమే. విస్ఫులింగ దృష్టాంతం చూశాం కదా, విస్ఫులింగాలన్నీ ఆ అగ్ని నుంచే పుట్టాయి. అలాగే మనం అందరం విస్ఫులింగాలు వంటి వారు. ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నికరైర్ వ్యాప్య విశ్వం అని నేను ఆ శ్లోకం కూడా చెప్పానేమో, మాండూక్యోపనిషత్తు శంకరుల యొక్క ప్రార్థన. సో ప్రతి ప్రాణి కూడా ఒక విస్ఫులింగము. ఎలాగంటే ఆ ప్రజ్ఞానము, ఆ విజ్ఞాన శక్తి, చైతన్యం ఏదైతే కలదో ఆ చైతన్యము ఇక్కడ ప్రకటమవుతున్నది. సో ఆ విధంగా అన్ని ప్రాణులు కూడా అఖండ చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుడి నుంచే ఆవిర్భవించాయి. అలాగే మనము ఆ డివినిటీని, ఆ దైవత్వాన్ని దర్శించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రాణిలోనూ దైవత్వాన్ని దర్శించే ప్రయత్నమే చేయాలి, కానీ మన రాగద్వేషాలని మనం పట్టించుకోకూడదు. రాగద్వేషాలు ఎప్పుడూ ఉంటాయి, ఏవో కొద్ది గొప్ప రాగద్వేషాలు. కొంతమందిని ప్రేమగా దగ్గరికి తీయటం, కొంతమందిని కొంచెం దూరంగా పెట్టడం నిత్య జీవితంలో అవసరం అవుతుంది. ఆ వ్యవహారంలో ఎంత అవసరమో అంత చేసేసి, ఎంత అవసరమో అంత వ్యవహారాన్ని పెంచుకోకూడదు. సాధకుల మాట నేను చెప్తున్నా. ఉపనిషత్తులు చదువుతూ, గీతలు అధ్యయనం చేస్తూ వ్యవహారాన్ని పెంచుకోవటం అన్నది అది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ రివర్స్ గేర్ వేయడం లాంటిది. కారుకి రివర్స్ గేర్ వేసి యాక్సిలరేట్ చేస్తే ముందుకు వెళ్తున్నా, వెనక్కి వెళ్తున్నా. వెనక్కి వెళ్తుంటే బ్రేక్ కొడితే అయ్యో ముందుకు వెళ్లాల్సింది వెనక్కి వెళ్తుంది ఏంటంటే మరి రివర్స్ గేర్ వేస్తే అలాగే ఉంటుంది. అలాగే సాధకుడు చాలా సరళతమమైన చాలా సరళమైన జీవితాన్ని జీవిస్తూ, చాలా సింపుల్ గా బ్రతుకుతూ,
ఎందుకంటే జీవితంలో మీరు ఖరీదైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆ జీవితం హృదయంలో నెలకొంటుంది. అందుకోసం హృదయం ఖాళీగా ఉండదు, ఫ్రీగా ఉండదు. ఆ మెంటల్ ఎనర్జీస్ అన్నీ కూడా ఖర్చు అయిపోతాయి డిఫరెంట్ డైరెక్షన్స్ లో. ఖరీదైన జీవితంలో ఉండే ఇబ్బంది అది. ఇప్పుడు నేను కారు ఒకటి పెట్టుకుని డ్రైవర్ని పెట్టుకున్నాను అనుకోండి, పెట్టుకోవచ్చు. ఎవరో వదాన్యులు ఉంటారు లోకంలో. పాపం స్వామీజీ అని ప్రేమతోటి ఓ కారు ఓ డ్రైవర్ని నాకు ఏర్పాటు చేస్తారు. కారు డ్రైవర్ని ఏర్పాటు చేసిన తర్వాత వారు అలా ఏర్పాటు చేసి దండం పెట్టేసి ఓ పండు తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకా కారు డ్రైవరు వారి హృదయం నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు, నా హృదయంలో వాళ్ళు మకాం పెడతారు. సో ఇప్పుడు ఆ కారుని నేను మెయింటైన్ చేయాలి. కారుకి 3 నెలలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటాను. తర్వాత దానికి బ్రేక్ ప్లేట్స్, ఇంక ఈ సమాచారం అంతా, ఇంక ఇది పోయి తస్మాచ్చ దేవా ఈ మంత్రాలన్నీ పోయి ఆ సమాచారం అంతా ప్రవేశిస్తుంది. ఇంకా డ్రైవర్ ఉన్నాడంటే మీరు భారతదేశాన్నైనా పరిపాలించడం తేలిక డ్రైవర్ని మెయింటైన్ చేయడం కంటే. డ్రైవర్ ఈజ్ ది మోస్ట్ కాంప్లెక్స్ ఎంటిటీ. డ్రైవర్ సైకాలజీని తెలుసుకోగలిగిన వాడు ఫ్రాయిడ్ మొదలైన సైకాలజిస్టులకే అందడు మన డ్రైవర్స్ అందరూ కూడా. సో ఈ డ్రైవరు దీనితో కుక్క పిల్లను కూడా చేశారు అనుకోండి. ఇంకా నేను మీకు పాఠం ఇంకెవాళ్ళ చేతనే చెప్పించుకోవాలి. మీరు నేను చెప్పి పాఠం ఏముండదు. ఒకవేళ చెప్పిదా ఏదో పై మాటలు, దేవుడు అందరి హృదయాల్లో ఉన్నాడు అని ఇలా ఏవో పై మాటలు చెప్పి దండాలును పళ్ళు ఫలాలు హడావిడి తెప్పిస్తే మాటలు ఏమి ఉండవు. బంధాబుద్ధి లాఖ్క కొల్లాబుద్ధి ఖాక్క. అది నేను గుజరాత్లో సంవాదించి వచ్చాయి. మళ్ళీ గుజరాత్ వెళ్ళినప్పుడు పట్టుకొచ్చారు ఈ సామెత. మా మిత్రుడు చెప్పాడు ఇదేదో చాలా బాగుందో ఇది అది కంఠస్థం చేశారనమాట. సో అలాగా డైల్యూట్ అయిపోతుంది. అలా డైల్యూట్ కానివ్వకూడదు. జీవితాన్ని చాలా సరళంగా అట్టబెట్టాలి. సింపుల్ డ్రెస్, సింపుల్ హెయిర్ స్టైల్, సింపుల్ లైఫ్ స్టైల్, సింపుల్ ఫుడ్, సింపుల్ హ్యాబిట్స్, గివింగ్ పర్సనాలిటీ, నాన్ డిమాండింగ్ గివింగ్ పర్సనాలిటీ. అలా డెవలప్ చేస్తే కారు ముందు డైరెక్షన్లో వెళ్తోంది. లక్ష్యము ముందుకే ఉంది, కారు ప్రయాణం ముందుకే ఉంది. కాబట్టి వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ వేదాంతంలో. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నేను చూస్తూ ఉంటాను, నాకు అన్ని కనపడతాయి కదండి. పాఠం చెప్తూ ఉంటే అన్ని రకాల ప్రవృత్తులు ముందుకు వస్తాయి కదా. కాబట్టి రివర్స్ డైరెక్షన్ లో కారు కేసి ముందుకు వెళ్లాలనే సాధకులు నాకు దిండిగా కనపడుతూ ఉంటారు. కనపడ్డప్పుడు నేను పట్టేస్తాను. నాకు పసిగడతావో ఇది ఇలాగరా పరిస్థితి ఇదే నాకు తెలుస్తుంది. నాకు తెలిసి ఉపయోగం ఏంటి? ఆయన అతగాడికి తెలియదు, నాకు తెలిసి ఉపయోగం ఏంటి? నేనే మాట్లాడను. నేను ఊరికే అలాగే శివుడు విషం మింగినట్టు వింగి కూర్చుంటా. సో అతడు తెలుసుకుంటే అతడికి ఉపయోగం. తెలుసుకునే అందుకోసం ఎలాగా మీ వాల్యూ సిస్టమ్ సరిగ్గా లేదు అని చెప్పకూడదు కదా. తప్పది. వాళ్ళ మనస్సుకు కష్టం కలుగుతుంది. అది మనకి రాబోతోంది సత్యం పలకడం గురించి. కాబట్టి ఎలా చెప్పాలి? పాఠంలో చెప్పాలి. అది ఏ వ్యక్తిని ఉద్దేశించకుండా సమాజాన్ని ఉద్దేశించి పాఠంలో చెప్పాలి. పాఠంలో ఎందుకు చెప్పడం అంటే మరి ఇంక పాఠం ఏమిటి? అది పాఠంలో కూడా చెప్పకపోతే ఇంక పాఠం దేనికి? పాఠం మానేసి మీ ఇంట్లో మీరు కూర్చోవచ్చు, నా ఆశ్రమంలో నేను కూర్చోవచ్చు. పాఠం అనేప్పటికీ అన్ని విషయాలు నిర్మోహమాటంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. శాస్త్రాన్ని చెప్పాలి. శాస్త్రమే కవచంగా వేసుకుని మనం రంగంలోకి దిగుతాం. కనుక అలాగే దాన్ని బోధిస్తే అప్పుడు వ్యక్తులు సాధకులు ఏం చేస్తారంటే ఆ బోధని తమకు అన్వయించుకుని, ఎందుకంటే ఇది అర్థం చూపించినట్టు. ఏమన్నా నా మొహం ఎలా ఉందండి అంటే అబ్బే మీ మొహం అంత అందంగా లేదండి అనకూడదు. ఓ బొక్కట్లోంచి అర్థం తీసుకుంటుంది. ఆ తర్వాత వారే తెలుసుకుంటారు. తెలుసుకుని మా బాత్రూమ్కి వెళ్ళి కొంత సబ్బు వేసి కడుక్కుని వస్తారు. అర్థం చూపించడమే. గీత ఒక దర్పణము. గీత అద్దం, ఉపనిషత్తులు అద్దం. అస్తు. సో అన్ని ప్రాణులు కూడా ఆ పరమేశ్వరుడి నుంచే ఆవిర్భవించేవి. కాబట్టి మనం దైవత్వాన్ని దర్శిస్తూ ఉండాలి. కానీ అల్పములైన రాగద్వేషాలకి ఎక్కువ తావునియ్యకూడదు. రాగద్వేషాల యొక్క స్ట్రెంగ్త్ తక్కువగా ఉండాలి అంటే జీవన శైలి చాలా సరళంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. సింపుల్ లైఫ్లో గొప్ప ఫ్రీడమ్ ఉంటుంది. అది మీరు గమనించాలి. ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ వన్ అండ్ ది సేమ్. మీరు ఆలోచించాలి. ఫ్రీడమ్ అన్నా ఆనందము అన్నా ఒకటే. అంచేతనే ఉపనిషత్తుల్లో మోక్షము ఆనందము రెండింటికి సమానార్థకంగా వాడతాం.
సో దట్ ఫ్రీడమ్ ఈజ్ హ్యాపీనెస్. ఎనీవే, సో మనం దైవత్వాన్ని దర్శించాలి అని మొదలుపెట్టి నేను ఈ విషయాలన్నీ చెప్పాను. ప్రాణాపానం. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వద్దాం. ప్రాణము అంటే గాలి విడిచిపెట్టుట, అపానము అంటే గాలి పీల్చుకునుట. ఈ రెండు కూడా ఈశ్వరుడేనండి. ప్రాణాపానములు రెండు కూడా ఈశ్వరుడే. మనం ప్రాణాయామంలోనూ మెడిటేషన్లో ధ్యానంలోనూ ఆ విధంగా ఈశ్వరునితోటి ఒక సంయోగాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాని పేరే యోగము, కమ్యూనియన్. సో ప్రాణాపానముల రూపంగా వాయువు అంటే ఈశ్వరుడే. ఆ వాయువే ప్రాణాపానముల రూపంగా ఉన్నాడు. వ్రీహి యవౌ. వ్రీహి యవౌ అని ఎందుకు వచ్చిందంటే ప్రాణాపానములతో కూడి నేనే పచనం చేస్తాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 4 రకముల భోజనాన్ని నేనే పచనం చేస్తూ ఉంటాను. అన్నానికి ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వ్రీహి యవలు. వ్రీహి అంటే గోధుమలు అనుకుంటాను, చూద్దాం. వ్రీహి అంటే బియ్యం, యవ అంటే గోధుమలు. సో వ్రీహి యవం, ఆ బియ్యము గోధుమలు మొదలైనవి. తపశ్చ, ఒకప్పుడు భోజనం మానేసి ఉపవాసం ఉంటారు, దాని పేరు తపస్సు. కంటిన్యూస్గా కాదు, ఈవేళ భోజనం చేసి మొన్నాడు ఉపవాసం ఉండి మళ్ళీ మొన్నాడు భోజనం చేయడం, అది తపస్సు. సో ఇలాగే తపస్సుకో దృష్టాంతం చెప్పాను. ఇంకా అనేక రకాల తపస్సులు ఉంటాయి. చన్నీళ్లలో స్నానం చేయడం తపస్సు. కార్తీక మాసంలో లేకపోతే హృషికేశ్లో గంగానదిలో స్నానం చేస్తే దాని పేరు తపస్సు. అంత కఠినమైన పని అదే కానీ మరొకటి లేదు. ఇంకా మానస సరోవరంలో స్నానం చేయడం అది మరీ గట్టి తపస్సు. అది ఇలాగే తపస్సుల్లో రకరకాల తపస్సులు ఉంటాయి. ఈ తపస్సులన్నీ కూడా ఈశ్వరుడే. శ్రద్ధ. శ్రద్ధ మనం చూద్దాము. శ్రద్ధకి ఇంకా వేరే పదమే ఉంది. శ్రద్ధ అంటే శ్రద్ధే, నేను వివరిస్తాను. అది కూడా ఈశ్వరుడే. సత్యము, మీరు చక్కగా సత్యాన్ని పలికారనుకోండి, అది ఈశ్వరుడే. బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యం అంటే ఏమిటో చెప్తా, అది ఈశ్వరుడే. విధిశ్చ, విధి అంటే కర్మను విధించే వాక్యం, కర్మ విధి. ఈ కర్మను ఇలా చెయ్యాలి అని శాస్త్రం విధిస్తుంది. శాస్త్రం విధించకపోతే కర్మకి వ్యవస్థలే ఉండదు కదా. ఇప్పుడు పూజ ఉందనుకోండి, అందరూ ఒకే రకంగా చేస్తారు మోర్ ఆర్ లెస్. సో అలాగా చేస్తున్నారు. ఎందువల్ల అంటారు అంటే విధి ఉన్నది కనుక. ఆ విధి ఏది గలదో అది కూడా పరమేశ్వరుని స్వరూపమే అని మొత్తం మన జీవితంతో పెనవేసుకుని ఉండే అంశాలన్నీ కూడా ఈశ్వరుని నుంచే ఆవిర్భవించాయి. ప్రతి అంశంలోనూ మనం ఈశ్వరుణ్ణి దర్శించటం అలవాటు చేసుకోవాలి. ఇదంతా తత్పదార్థ శోధన, ఆ తత్తు యొక్క వ్యాఖ్యానం, భాష్యం. తస్మాచ్చ పురుషాత్ కర్మాంగభూతాః దేవాః బహుధా వస్వాదిగణభేదేన సంప్రసూతాః సమ్యక్ ప్రసూతాః. తస్మాచ్చ పురుషాత్, ఆ పరమేశ్వరుని నుండియే దేవాః, దేవతలు. ఏం దేవతలు? కర్మాంగభూతాః, కర్మలలో అంగము. ఆ కర్మ ప్రకరణమే ఇంకా ముందుకు సాగుతుంది. కర్మ మాట ఏమంటున్నాం కదా, కర్మకి అంగములైన దేవతలు. కర్మలో అంగం ఎలా అవుతారు దేవతలు? దేవతలను ఉద్దేశించే మీరు హవిస్సులను సమర్పిస్తారుగా. అగ్నయ స్వాహ అంటే అగ్నిదేవత, సోమాయ స్వాహ సోమదేవత. సో ఈ దేవతలందరూ కూడా ఆ పురుషుని యొక్క అవయవములే, ఆ పురుషుని నుంచే ప్రకటమైనారు. బహుధా సంప్రసూతా. సంప్రసూతా అంటే సమ్యక్ ప్రసూతా, చక్కగా ఆవిర్భవించినారు. పురుషుని నుండే ఆవిర్భవించారు, చక్కగా ఆవిర్భవించారు. ఎందుకంటే దేవతలందరూ చాలా గొప్ప ప్రకాశాన్ని మహిమని కలిగి ఉన్నారు అని అభిప్రాయం. బహుధా అంటే అర్థం ఏమిటి? అనేక విధములుగా. అనేక విధములు అంటే వస్వాది గణభేదేన, దేవతలందరూ కూడా గణములుగా ఉంటారు. ఈశ్వరునికి గణపతి అని పేరు. గణపతి అనే పేరు ఎవరో మిస్టర్ గణేశ పేరుని కాదు, ఈశ్వరుని యొక్క నామధేయం గణపతి. మనది గణపతి ఉపనిషత్తు పుస్తకం రాబోతోంది, దాంట్లో ఈ వివరాలన్నీ వస్తాయి. గణములకు పతి ప్రభువు. ఏ గణములకు? అన్ని గణాలకేను. ఉదాహరణకి దేవతాగణములు, దేవతలందరూ గణముల కింద ఉంటారు, ఒంటరిగా ఎవళ్ళు ఉండరు. ఆఖరికి సన్యాసులే సాధు సమాజ్ ఏర్పాటు చేసుకుంటుంటే ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పేదే ఉంది.
సో గణముల కింద ఉంటారు. ఎందుకంటే ఒక గ్రూప్ సైకాలజీ అని, గ్రూప్ లో ఉన్నట్లయితే ఒక సెక్యూరిటీ ఉంటుంది, మనస్సుకి ఉల్లాసంగా ఉంటుంది, భయం ఉండకుండా సెక్యూరిటీ ఉంటుంది. అది గ్రూప్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ. అలాగా దేవతలు కూడా అంతే. ఎలాగా అష్టౌ వసవ, 8 వసువులు ఓ గణం, ఈ 8 కలిసి ఉంటారు. ఏకాదశ రుద్రాహ, 11 రుద్రులు. ద్వాదశాదిత్యాహ, 12 ఆదిత్యులు అని ఈ రకంగా. అశ్వినౌ ద్వౌ, 2 దేవతలు, అశ్విని దేవత. విశ్వే దేవాహన ఓ గ్రూప్ ఉంది, దాంట్లో సంఖ్య లేదు, ఇంకా చాలా మంది దేవతలు ఉండే ఓ గ్రూప్ ఒకటి ఉంది, దానికి విశ్వే దేవతలు అని పేరు. సో ఈ రకంగా అనేక గణాలు ఉంటాయి, దేవతా గణాలు. సో ఈ గణముల మరుత్తులు సప్తసప్తి, 49, 7 into 7, 7 లాగా 7 ఉంటారు, 49 మరుత్తులు, మరుద్గణములు. ఇన్ని రకముల గణముల భేదముతో జన్మించిన దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అవయవములే. తర్వాత సాధ్యాహ దేవ విశేషాహ. సాధ్యులు అనేవాళ్ళు దేవతల్లోనే మరో రకం, ఓ వెరైటీ. సో ఏదో వివరణ ఉంటుంది దానికి. ఇక్కడ ప్రస్తుతం ఇంకా నేను అంతకంటే చెప్పేది ఏం లేదు. సాధ్యులనే దేవతలు కూడా ఆ పరమేశ్వరుడి నుంచే పుట్టారు. తర్వాత మనుష్యాహ కర్మాధికృతాహ. కర్మ ప్రకరణం కనుక మనుష్యులను కూడా కర్మలో వేశారు. మనుష్యులు కూడా పరమేశ్వరుడి నుంచే పుట్టారు. మనుష్యులు అంటే కర్మకే అధికారము కలవారు, యోగ్యత. అధికారం అంటే యోగ్యత. మనుష్యులకే కర్మాధికారం ఉంది. మనుష్యులకి పైన దేవతలకి కర్మాధికారం లేదు. ఎందుకంటే దేవతలు కర్మ చేస్తే, ఇంద్రుడు కర్మ చేయాలనుకోండి, ఏ దేవతను ఉద్దేశించి చేస్తాడు? ఇంద్రాయ స్వాహ అని తానే ఇంద్రుడై ఉండి ఇంద్రాయ స్వాహ అని హోమం చేస్తాడా ఏమి? అంచేత దేవతలకి కర్మతో సంబంధం లేదు, పశువులకి కర్మతో సంబంధం లేదు, కేవలం మనుష్యులకే ఉన్నది అని అదో స్పెషల్ పాయింట్. అది అందుకోసం చెప్పారు. కర్మానుబంధీని మనుష్యలోకే అని గీతలో కూడా అదే అభిప్రాయంతో 15వ అధ్యాయంలో వాక్యం ఉంది. సో ఈ మనుష్యులు కర్మయందు యోగ్యత కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుని నుంచే ఆవిర్భవించారు. పశవ గ్రామ్యారణ్యా. పశువులన్నీ ఈశ్వరుని నుంచే వచ్చాయి. వేదంలో పశువుల్ని 2 వర్గాల కింద విభాగం చేశారు. గ్రామంలో ఉంటాయి, అంటే కుక్క, పిల్లి ఇత్యాదయ. అరణ్యంలో ఉంటాయి, లేడీ, దుప్పి, సింహము ఇత్యాదయ. ఈ పశువులు, ఆ పశువులు, వైల్డ్ యానిమల్స్ అండ్ డొమెస్టికేటెడ్ యానిమల్స్. డొమెస్టికేటెడ్ అని అక్కర్లేదు, గ్రామ్యాహ, గ్రామంలో ఉంటూ ఉంటాయి. మేబీ డొమెస్టికేటెడ్, మే నాట్ బి డొమెస్టికేటెడ్. సో ఇన్ని రకముల యానిమల్స్ కూడా ఆ పరమేశ్వరుడి నుంచే పుట్టాయి. వయాంసి పక్షిణ. పక్షులన్నీ కూడా ఈశ్వరుడి నుంచే పుట్టాయి. వయాంసి పక్షిణ, సమస్త ప్రాణులు కూడా ఆ పరమేశ్వరుని స్వరూపమే. జీవనం చ మనుష్యాదీనాం. అంటే ఒకప్పుడు ఈ పశువుల్ని, పక్షుల్ని మానవులు భోజనం చేసేస్తూ ఉంటారు. మనుష్యాదీనాం జీవనం. జీవనం అంటే ఆహారం. మనుష్యులకి పశువులు, పక్షులు ఆహారం అయిపోతూ ఉంటాయి. ఆది శబ్దం చేత ఒక పశువు ఇంకొక పశువును భక్షిస్తూ ఉంటుంది. సింహం ఇంకో పశువును భక్షించేస్తుంది, లేడిని భక్షించేస్తూ ఉంటుంది. కాబట్టి మనుష్యులకి, బలమైన పశువులకి ఆహారంగా అయిపోతూ ఉండేటువంటి ఇతర పశువులు ఏవైతే ఉన్నాయో, ఇలాగంటి వ్యవస్థ, ఒక పద్ధతి సమాజంలో కనపడుతోంది. కాబట్టి ఆ బేసిస్ మీద ఈ తినేవాడు గొప్పవాడని, తినబడేది తక్కువదని మీరు అనుకోకండి. తినేవాడు, తినబడేది కూడా ఈశ్వరుడే. జీవనంచ మనుష్యాదీనాం. కమ్ బ్యాక్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.